థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెన్వర్లో ఉన్నటువంటి వాళ్ళందరితో ఇట్లా కనెక్ట్ అవటం I take it as a privilege from God. So before we do anything, let's bow down our heads and pray to the Lord for His guidance. ప్రభు యొక్క నడిపింపు కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని క్షమించి యేసుక్రీస్తులో ఒక అపురూపమైనటువంటి ఒక పిలుపుని మీరు మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఆస్వాదించడానికి, మిమ్మల్ని ఆనందించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మీ ద్వారా మీకోసం మీ వలన జీవించడానికి మీరు మాకు ఒక పిలుపుని అందించారు. దాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరి ఇండియాలో జాయిన్ అయిన వాళ్ళకి ఉదయకాల సమయంలో మీరు మాతో పాటు ఉండమని ప్రార్థిస్తున్నాం. చాలా ప్రశస్తమైనటువంటి అంశాన్ని మేము మాట్లాడుకుంటున్నాం. సంఘాన్ని చాలా కాలం నుంచి పీడిస్తున్నటువంటి అంశం ఇది. దీన్ని మేము అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి మనస్సును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును, మీకు రెస్పాండ్ అవ్వగలిగేటువంటి హృదయాలని మీరు మాకు దయచేయండి. ఇప్పటి వరకు మేము మీకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు అవకాశాన్ని ఇచ్చారు. మరి సాక్ష్యాన్ని వినటానికి కూడా మీరు అవకాశాన్ని ఇచ్చారు. మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంతృష్టిపరచమని, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, మమ్మల్ని ఉజ్జీవపరచమని, మమ్మల్ని ఛాలెంజ్ చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆల్రైట్. సో కొన్ని వారాల క్రితం హైదరాబాద్ వెస్లీ రామ్కోటి చర్చ్లో యూత్ ఒక మాట అడిగారు. ఏంటంటే, అన్న అసలు మేము కాలింగ్ గురించి మేము ఎట్లా ఆలోచించాలి, జాబ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేము ఎట్లాంటి జాబ్స్ని గురించి ఆలోచించాలి అనేటువంటి ప్రశ్న అడిగారు. సో దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలరా అని. సో ఐ వాజ్ ప్రేయింగ్ అబౌట్ ఇట్, ప్రార్థన చేస్తూ సో ప్రభు ఏం చెప్తారు అనేటువంటిది ఆలోచిస్తున్నప్పుడు ఐ కేమ్ అప్ విత్ రఫ్ అవుట్లైన్ వచ్చిన తర్వాత దెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ రిసోర్సెస్. సో ఈ టాపిక్ మీద ఏమన్నా మంచి రిసోర్సెస్ ఉన్నాయని ఆలోచిస్తున్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ యాక్చువల్లీ వెరీ గుడ్ రిసోర్సెస్. ఒక రిసోర్స్ ఏంటి అంటే టిమ్ కెల్లర్ది ఎవ్రీ గుడ్ ఎండెవర్ అనేటువంటి పుస్తకం. ఐ హైలీ రికమెండ్ దిస్ బుక్ టు ఎవ్రీ వన్. సో చాలా ఆశ్చర్యం కలిగింది, కొంచెం బాధ కలిగింది. ఏంటంటే టిమ్ కెల్లర్ నా అవుట్లైన్ మ్యాచ్ అయింది. అరే ఈయన ముందుగానే పాయింట్లు కొట్టేశాడు అనుకున్నాను. జస్ట్ జోక్. తర్వాత కానీ బట్ ద గుడ్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ దట్ హీ ఎక్స్పాండెడ్ ఆన్ ద టాపిక్ వెరీ మచ్ అండ్ హీఈస్ ఎగ్జిక్యూటింగ్ ద ప్లాన్. సో దీని మీద ఆలోచించడం మాత్రమే కాదు, వాళ్ళ సంఘం అంతా కూడా దీని మీద వర్క్ చేయడం, యాక్టివ్గా చేయడం అనేది జరుగుతుంది. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఇన్ ద ప్రాసెస్. టిమ్ కెల్లర్ నుంచి తర్వాత చాలా ఇష్యూస్ నుంచి నేర్చుకోవడం జరిగింది. అండ్ వి పుట్ టుగెదర్ సంథింగ్. అండ్ బ్రదర్ సునీల్ యాక్చువల్గా కాంటాక్ట్ చేసిన తర్వాత I thought I checked with him if it is an appropriate topic to talk, and brother said immediately, yes brother, I think this would be helpful annaru. So I'm very glad. So చాలా ఇంపార్టెంట్ అంశం ఇది, చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. సో వచ్చేటువంటి మనం 45 minutes లో ఐ డోంట్ నో హౌ ఐల్ బి ఏబుల్ టు డూ జస్టిస్ టు ద టాపిక్, బట్ వీలైనంత వరకు మనం let's try to do it. Let's try to understand it. సో స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మీరందరూ నా పవర్ పాయింట్ చూస్తున్నారు అనుకుంటున్నాను, క్షమించండి. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంది పవర్ పాయింట్, కానీ నేను తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. సో మొట్టమొదటిగా నా స్టోరీలో, అంటే నా జీవితంలో పిలుపు అనేటువంటిది ఎన్ని రకాలైనటువంటి ఫోర్సెస్ ప్రభావితం చేసినాయి అనేటువంటిది నేను చెప్తాను. సో ఐ స్టార్ట్ విత్ మై స్టోరీ ఫస్ట్. ఆ తర్వాత నా బ్యాక్గ్రౌండ్ ఏన్షియంట్ నిధిస్టన్ కాబట్టి, సో ఏన్షియంట్ పీపుల్ వొకేషన్ గురించి, అంటే ఈ వాళ్ళ ఉద్యోగాల గురించి ఎట్లా ఆలోచించారు, వాళ్ళు చేసేటువంటి పని గురించి ఎట్లా ఆలోచించారు అనేటువంటి చూస్తాం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇవన్నీ మాకెందుకయ్యా, బైబిల్ చెప్తే సరిపోతుంది కదా, మాకు ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటనుకుంటారు.
నిజానికి చెప్పాలంటే జార్జ్ శాంటయానా అనేటువంటి ఒక మంచి స్పానిష్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు ఏంటంటే, దోస్ హూ డోంట్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ ఆర్ డూమ్డ్ టు రిపీట్ ఇట్ అంటాడు. అంటే ఏంటంటే చరిత్ర నుంచి నేర్చుకోలేనటువంటి వారు, నేర్చుకోనటువంటి వాళ్ళు ఆ చరిత్రలో ఉన్నటువంటి దరిద్రం మొత్తాన్ని కూడా పునరావృతం చేయడానికి బద్దులై ఉన్నారు అని మాట్లాడతాడు. కాబట్టి ఏంటంటే చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో బైబిల్లో చరిత్ర వ్యతిరేకమైనటువంటిది కాదు. దేవుడు మన చరిత్రలో ఎంటర్ అయినటువంటి వ్యక్తి కాబట్టి, సో చరిత్రలో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి, మనం చరిత్రలో ఏం జరిగిందనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఈజిప్ట్ నుంచి, మెసొపొటేమియా నుంచి, భారతదేశం నుంచి, ఆ తర్వాత గ్రీకుల నుంచి మనం ఏం నేర్చుకోగలం. తర్వాత మన కల్చర్ యాక్చువల్ గా మోడర్న్ వర్జన్, పోస్ట్ మోడర్న్ వర్షన్స్ వీటి గురించి నేను కొంచెం మాట్లాడతాను. ఈ టర్మ్స్ మీకు అర్థం కాకపోతే, ఈ టర్మ్స్ కొంచెం కొత్తగా ఉంటే మీరేమి కంగారు పడద్దు. ఏం ప్రాబ్లం లేదు. వీటిని నేను సింప్లిఫై చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్‌కి యాక్చువల్‌గా నేనేం చేస్తానంటే జుడేయో క్రిస్టియన్ వర్షన్ అంటే యూదులు, తర్వాత క్రైస్తవులు అసలు వొకేషన్ అనేటువంటి దాని గురించి, అంటే జాబ్స్ అనేటువంటి వాటి గురించి ఎట్లా ఆలోచించారనేటువంటిది చెప్తాను నేను. లాస్ట్‌కి కొన్ని ఫౌండేషనల్ ప్యాసేజెస్, అంటే బైబిల్‌లో చాలా ప్యాసేజెస్‌ని గురించి మాట్లాడుకోవచ్చు కానీ, ఆదికాండంలో కొన్ని ఫౌండేషనల్ ప్యాసేజెస్‌ని గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. సో అట్లా మనం క్లోజ్ చేద్దాం ఈరోజు జరగబోయేటువంటి టాపిక్‌ని. సో నా స్టోరీ మొట్టమొదటిగా స్ట్రక్చర్‌లో నా స్టోరీ దగ్గరికొచ్చినప్పుడు నేను మా పేరెంట్స్ హిందువులు. తర్వాత నేను హిందూ కుటుంబంలోనే పుట్టాను కాబట్టి, సో మొట్టమొదటి నుంచి మా పేరెంట్స్ ఏమనుకునేవాళ్ళంటే నన్ను ఐఏఎస్ చేయాలనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆహ్, సో మా ఫాదర్‌కి చాలా మంది ఐపీఎస్‌లు, తర్వాత ఐఏఎస్‌లు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, వాళ్ళ లైఫ్స్‌ని చూసిన తర్వాత ఆయనకి అబ్బా! సమాజంలో మంచి స్టేటస్ ఉంది, పలుకుబడి కలిగినటువంటి పొజిషన్ కాబట్టి, నా కుమారుడిని ఎట్లాగైనా సరే నేను ఐఏఎస్ చేయాలి, లేకపోతే ఐపీఎస్ చేయాలి అని మా ఫాదర్ కలగన్నారు. ఆ తర్వాత 9th క్లాస్‌లో ఉన్నప్పుడు వైదీశ్వరన్ కోయిల్ అనేటువంటి ఒక ప్లేస్‌లో తాళపత్ర గ్రంథాలను చూసుకొని వాళ్ళు మన ఫ్యూచర్ చెప్తారనమాట. అక్కడికి తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్ళిన తర్వాత నా తాళపత్రాలు చూసి వాళ్ళు కూడా ఏమన్నారంటే, "నువ్వు ఐఏఎస్ అవుతావు" అని చెప్పారు. సో నేను మంచిగానే ఉంది, బాగుంది. నా పేరు సాయి, ఎస్ఏఐ. దాన్ని తిరగరాస్తే ఐఏఎస్ పక్కాగా ఉందనుకున్నా నేను. సో కానీ 10th క్లాస్ అట్లా అయిపోయిన తర్వాత నాకు లెక్కల్లో మంచి మార్కులు వచ్చేవి గానీ, లెక్కలంటే భయం ఉండేది. సో ఈ ఈ గోల ఎందుకులే, మళ్ళీ మనం లెక్కల్లో మళ్ళీ ముందుకెళ్ళటంలో ఎందుకనుకోని నేనేమనుకున్నానంటే, లెక్కలు లేనటువంటిది ఏంటో చూస్ చేసుకుందాం అని చెప్పేసి బైపీసీ అని చెప్పి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద చూస్ చేసుకుందామని బైపీసీ అనుకున్నాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ కూడా ఒకడు, వాళ్ళ ఫాదర్ చనిపోతున్నారు. ఆయన క్యాన్సర్‌తో చనిపోతున్నప్పుడు, సో వాళ్ళ ఫాదర్ అన్నారనమాట, "మీరిద్దరు మంచి ఆంకాలజిస్ట్‌లు అవ్వాలి, క్యాన్సర్ స్పెషలిస్ట్‌లు అవ్వాలి" అని చెప్పేసి అన్నప్పుడు, సో కరెక్ట్‌గా మనకు కుదిరింది అనుకోని, సో నేను డాక్టర్ అవుతున్నాను అనుకున్నాను. కానీ మా ఫాదర్ ఒప్పుకోలేదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ నుంచి, "ఒరేయ్! నువ్వు డాక్టర్ అయితే మళ్ళీ నువ్వు మనుషుల రక్తాన్ని ముట్టుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. సో నువ్వు తాకటం అనేటువంటిది మాకు ఇష్టం లేదు. తర్వాత మీట్ ఇట్లాంటి పని." సో బేసికల్లీ మెడిసిన్ అనేటువంటిది వర్క్ అవ్వలేదు. సో ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ తీసుకొని మళ్ళీ మ్యాథ్స్ లెక్కల్లోకి వెళ్ళటం జరిగింది. ఏమైందంటే అప్పుడు ఐఐటీలో ఎట్లా అయినా సరే ఇంజినీరింగ్ సంపాదించాలి. ఎందుకు ఐఐటీ అంటే కూల్. అందరూ ఐఐటీ గురించి మాట్లాడుకుంటున్నారు. తర్వాత క్లాస్‌లో అమ్మాయిలు గూడా ఐఐటీ చదువుతున్న వాళ్ళంటే అందరికి ఇష్టం గాబట్టి, పెద్ద పెద్ద పుస్తకాలు యాక్చువల్‌గా బ్యాగ్‌లో పెట్టుకోకుండా చేతిలో పట్టుకొని తిరిగేవాడిని. ఎందుకంటే కూల్‌గా ఉండాలి గదా! సో అందుకననమాట. సో అదొక అదొక విషయం. దాన్ని బట్టి మన మన పిలుపులనేటువంటివి, మనం ఏం అనేటువంటివి ఎలా ప్రభావితం అవుతాయి అనేటువంటివి చెప్పడానికి నా స్టోరీలోని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. తర్వాత ఇంటర్మీడియేట్‌లో సో కొన్ని పిచ్చి వేషాలేయటం జరిగింది. ఆ వేషాలను బట్టి మనకి ఒక సబ్జెక్ట్ ఐఐటీ గాదు గదా! ఒక సబ్జెక్ట్‌లో తప్పడం జరిగింది, కెమిస్ట్రీలో. సో మా ఫాదర్‌కి లాస్ట్‌కి విషయం అర్థమైంది. వీడికి ఐఐటీలో రాలేదు, సీట్ ఎంసెట్‌లో రాలేదు. కాబట్టి ఏంటంటే వీడు ఐఏఎస్ గాదు, బ్యాంక్ క్లర్క్ అవుతాడని జెప్పేసి బ్యాంక్ క్లర్క్ స్థాయికి దిగజార్చారన్నమాట. అంటే బ్యాంక్‌లో క్లర్క్‌గా ఉండాలని. సో తర్వాత మా ఫ్రెండ్స్ డిగ్రీ జాయిన్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ గూడా, "అరేయ్! నువ్వు బావుంటావు అసలు యాక్చువల్‌గా నువ్వు మోడల్ అవుతావు" అని చెప్పంగానే హైప్ క్రియేట్ చేస్తారు గదా! "మామ నువ్వు ఇట్లుంటావు, నువ్వు అట్లుంటావు" అని చెప్పేసి మాట్లాడతారు గదా! ఇట్లా అని చెప్పేసి మోడల్ అవ్వాలి మనం ఎట్లైనా సరే అనుకున్నాం. ఇవన్నీ వర్క్ అవ్వకపోతే ఇక లైఫ్ ఎందుకురా బతకటం అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించానన్నమాట. సో దట్ వాస్ ద టైమ్. అంటే నాకు 17 సంవత్సరాలు, 16, 17 ఆ సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు గూర్చినటువంటి సువార్తను నేను వినటం జరిగింది. అప్పుడు యేసు ప్రభు లోకి ఆయనకి శిష్యుడిగా మారటం అనేటువంటిది జరిగింది. కానీ యేసు ప్రభుని అంగీకరించిన వెంటనే మనకి మొత్తం పరిశుద్ధులం అయిపోం గదా! అంటే స్థా మన స్థానికాన్ని బట్టి అయితే పరిశుద్ధులం అవుతాం గానీ, ప్రతిరోజు మనం యేసు ప్రభులో ఎదుగుతూ ఉండాలి గాబట్టి, ఆ ఫార్మేషన్ జరగాలి గాబట్టి, ఇంకా కొన్ని విషయాలున్నాయన్నమాట.
సో అప్పుడు ఎంసీఏ అనేటువంటిది ట్రెండింగ్. ఎందుకంటే సాఫ్ట్వేర్ చదువుకోవటం, అమెరికా వెళ్ళిపోవటం అందరూ. సో ఇట్లాంటి పనులు చేస్తున్నారు. మా పేరెంట్స్ అన్నారు, "ఒరేయ్, నువ్వు కూడా అమెరికా వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. సో నువ్వు ఏం చేస్తావు అంటే సాఫ్ట్వేర్ జాయిన్ అవ్వు" అని చెప్పేసి ఎంసీఏలో జాయిన్ చేశారు. సరే, ఎంసీఏ జాయిన్ అయ్యాను. టీసీఎస్లో ఉద్యోగం వచ్చింది. టీసీఎస్లో ఉద్యోగం ఆ టైంకి యాక్చువల్గా నాకు నెమ్మదిగా క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఫామ్ అవుతుంది. నేను యేసుప్రభు శిష్యరికంలో కొంచెం మెచ్యూర్ అవటం అనేటువంటి జరుగుతుంది. కానీ నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాను. ఏంటంటే జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేటువంటి మాట వినేవాళ్ళు. ఆ తర్వాత పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు. నేను ఇట్లా ఉద్యోగం చేస్తున్నప్పుడు అనే మాటలు వింటూ ఉండేవాడిని. ఆ తర్వాత చాలా మంది యాక్చువల్గా వాళ్ళ మోటివేషన్ ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి దూకుతూ ఉంటారు. ఎందుకు అంటే పొజిషన్స్, హై పొజిషన్స్ కి వెళ్ళడానికి. ఈ కంపెనీలో వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తే ఇంకో కంపెనీలో ఏంటంటే మేనేజర్ గా ఉద్యోగం ఇస్తారు, లేకపోతే ఇంకొంచెం పైకి వైస్ ప్రెసిడెంట్ కావటం, డైరెక్టర్ కావటం, ఇట్లాంటి ఫుల్ఫిల్మెంట్స్ కోసం జంపులు కొట్టడం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, లేకపోతే ఎక్కువ శాలరీ ఎవరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. సో ఇట్లాంటి పోకడలు అనేటువంటివి చూస్తున్నాం. అయితే ఈ అన్నిటి మధ్యలో కూడా అసలు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఆలోచించాలి ఉద్యోగాన్ని గురించి? ఆ నిజంగా అంటే పేరెంట్స్ మనకి డిసైడ్ చేస్తారా, లేకపోతే మనకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయా మనల్ని, లేకపోతే ఏది కూల్ గా ఉంటే దాన్ని పట్టుకుని వెళ్ళాలా, లేకపోతే దేని నుంచి ఎక్కువగా డబ్బులు వస్తాయో దాన్ని పట్టుకుని వెళ్ళాలా, ఎక్కువ స్టేటస్ ఏది ఉంటే దాన్ని పట్టుకుని వెళ్ళాలా? సో ఏంటి అసలు మనకి మన హౌ టు థింక్ అబౌట్ జాబ్స్, దాంట్లోకి కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం రండి. నేను ఇందాక చెప్పినట్టుగానే, సో ఏఎన్ఈ వర్షన్ అంటే ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ వర్షన్, అసలు ఈజిప్షియన్స్ ఎట్లా ఆలోచించారు, అసలు ఉద్యోగం గురించి ఆలోచించేటప్పుడు అసలు మానవుడిని ఎందుకు తయారు చేయడం జరిగింది అనేటువంటిది కనుక మనం చూస్తే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మానవుడు ఎట్లా సృష్టించబడ్డాడు, తర్వాత మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు అనేటువంటి ప్రశ్నలు మానవుడు ఏం చేయాలనేటువంటి అవి నిర్దేశిస్తాయి. దాని గురించి సో వై వీఆర్ క్రియేటెడ్ అండ్ హౌ వీఆర్ క్రియేటెడ్ యాక్చువల్లీ డిటర్మిన్స్ సో వాట్ ఈస్ ద పర్పస్, వాట్ షుడ్ వి డూ. సో ఈజిప్ట్ వాళ్ళకి చాలా వర్జన్స్ ఉన్నాయి, కానీ ఒక్క వర్జన్ లో యాక్చువల్ గా ఆతుమ్ అనేటువంటి దేవుడిని వాళ్ళు ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. సో ఈయన యాక్చువల్ గా ఆయనకి ప్లెజర్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఆయన స్వయం సంపర్కం చేసుకునేటప్పుడు ఆయన వీర్య కణంలో నుంచి సృష్టి వచ్చింది అనేటువంటిది ఈజిప్ట్ వాళ్ళు నమ్మేవాళ్ళు. అయితే ఏమైందంటే వీర్య కణంలో నుంచి ఇద్దరు దేవుళ్ళు పుట్టారన్నమాట. ఆ దేవుళ్ళు ఇద్దరు ఒకసారి ఏమయ్యారంటే తప్పిపోయారు. సో ఈ ఆటుమ్ అనేటువంటి ఆయనకి ఇద్దరు దేవుళ్ళు పుట్టారు. ఆ ఇద్దరు దేవుళ్ళు, ఒక దేవత ఒక దేవుళ్ళు అండి. సో వీళ్ళిద్దరూ తప్పిపోయారు ఒక రోజున. వీళ్ళిద్దరిని ఎట్లాగైనా సరే మీరు వెతికి తీసుకురండి అని చెప్పేసి ఆయన సూర్యుడిని సృష్టిస్తాడు. సూర్యుడు వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఆనంద బాష్పాలు, ఆయన తట్టుకోలేక ఆనందాన్ని వచ్చి ఆనంద బాష్పాలు అంటే కళ్ళలోంచి నీళ్లు కారుతుంటాయి అనమాట. ఆ నీళ్లు కారినప్పుడు ఆ నీళ్లలో నుంచి ఆ కన్నీళ్లలోంచి వచ్చినటువంటి వాళ్ళే మానవులు అని చెప్పేసి ఐగుప్తులు నమ్మేవాళ్ళు. అంటే ఏంటంటే బేసిక్ గా ఈజిప్ట్ లో మనిషి అనేటువంటి వాడు యాక్సిడెంటల్ ప్రోడక్ట్. ఒక ఉద్దేశం ఏం లేదు మనకు తయారు చేయబడడానికి, మనం ఎట్లా తయారు చేయబడ్డాం అనేటువంటి దానికి, ఎందుకు తయారు చేయబడ్డాం అనేటువంటిది లేదు అసలు. సో కాబట్టి ఏంటంటే చాకిరి మొత్తం కూడా వెట్టి చాకిరి. సో ఎందుకు బ్లైండ్ ఫోర్సెస్, నేనేం చేయాలనేటువంటిది బ్లైండ్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి అనమాట. నేను ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు, ఒక ఉద్దేశం లేదు, ఒక ఉద్దేశం లేకుండా ఏది పడితే అది, ఏ జాబ్ పడితే ఆ జాబ్ తీసుకొని వెళ్ళిపోవటం అనేటువంటిది ఐగుప్తియులు యొక్క ఇదనమాట. ఆ తర్వాత మెసొపొటేమియా. సో ఈ మెసొపొటేమియా అంటే ఏంటో, అది ఎక్కడుందో ఏంటో తెలియనటువంటి వాళ్ళు వరి అవ్వద్దు. మెసొపొటేమియా అనేటువంటిది కూడా ఒక ఏన్షియంట్ సివిలైజేషన్, ఒక సంస్కృతి. అది దాదాపు ఒక 5,000-6,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంస్కృతి అది. సో కాబట్టి అట్లా గుర్తుంచుకోండి చాలు. ఇంకా మీకు జియోగ్రఫికల్ గా కావాలంటే మోడర్న్ డే ఇరాక్ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దాన్ని మెసొపొటేమియా అంటారు. సో ఈ మెసొపొటేమియాలో సో దేవుళ్ళు ఒకప్పుడు వెట్టి చాకరీ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే పనులు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు పనులు చేసి అంటే వాళ్ళకి ఒక దేవుడు లేదు కదా, చాలా మంది దేవుళ్ళు ఉండేవాళ్ళు కదా. సో ఈ చాలా మంది దేవుళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు పని చేస్తూ అలసిపోయి ఒక రోజు ఏమనుకున్నారంటే, ఒరే జీవితం అసలు ఎంతకాలం మనం పనిచేసేది ఇట్లా కాదు, మనం ఎవరినన్నా తయారు చేసుకుందాం, వాళ్ళు చేసి పెడతారు మనకని చెప్పేసి పనులు చేయటానికి మానవుల్ని సృష్టించుకున్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి పనులు అలసిపోయినప్పుడు అది మనకి ఎందుకులే అని చెప్పేసి ఎవరన్నా మనకి చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి అనే ఉద్దేశంతో మనుషులను తయారు చేయడం జరిగింది. సో మెసొపొటేమియాలో మనిషి యొక్క ఉద్దేశం, మనిషి యొక్క పుట్టుకకు కారణం, ఆ సృష్టికి కారణం ఏంటి అంటే దేవుళ్ళు చేయలేనటువంటి పనులు అలసిపోతే మనం వాళ్ళకి చేసి పెడతానికి, మనం వాళ్ళకి వెట్టి చాకరీ చేయడానికి ఉన్నాము అనేటువంటిది అనమాట. అంటే పని అనేటువంటిది ఏంటంటే చాకిరీ, అది వెట్టి చాకరీ. సో అది ఉద్దేశం.
భారతదేశంలో కూడా ఏంటంటే మనకి చతుర్వర్ణాలు, అంటే బ్రాహ్మలు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు. సో మనం పురుష సూక్త అంటే ఋగ్వేదంలో 10వ మండలంలో మనకి పురుష సూక్తంలో ఉన్నటువంటిది ఏంటంటే ఒక పురుష అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. సో మానవుడు కదా యాక్చువల్గా ఆయన. సో ఒక ఆయన ఉన్నాడు బేసికలీ. ఆయన యాక్చువల్ గా సాక్రిఫైస్ చేసుకున్నాడు, ఆయన బలి చేసుకున్నాడు అనమాట. అందులో నుంచి పుట్టినటువంటి వాళ్ళ మనిషి జాతి. ఈ మనిషి జాతి కూడా తల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మలు, తర్వాత భుజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు క్షత్రియులు, తర్వాత తొడల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వైశ్యులు, తర్వాత కాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అరికాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు శూద్రులు. సో శూద్రులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే పైన ఉన్నటువంటి ముగ్గురికి సర్వీస్ చేయాలి. సో వాళ్ళు ఎందుకు బతికారు అంటే వాళ్ళు కేవలం బ్రాహ్మలకి, తర్వాత క్షత్రియులకి, తర్వాత వైశ్యులకి వీళ్ళు సేవ చేయడం. వైశ్యులు ఎందుకున్నారంటే వాళ్ళు పొలం, ఒరిజినల్ గా వైశ్యులు పొలం వాళ్ళు, తర్వాత సో క్షత్రియులు యుద్ధం చేయడానికి ఉన్నారు. బ్రాహ్మణులు ఏంటంటే దేవుళ్ళతో దేవుళ్ళకి వీళ్ళందరి గురించి మాట్లాడటానికి ఉన్నారు. సో అంటే దట్ ఈస్ హౌ యాక్చువల్లీ బేసికల్లీ ద స్ట్రక్చర్ ఈస్. ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ పనులు చేస్తూ ఉంటారు, బ్రాహ్మణులు మాత్రం యాక్చువల్ గా దేవుళ్ళతో రిలేషన్ కలిగి ఉండి ఈ దేవుళ్ళకి వీళ్ళకి మధ్యలో మధ్యవర్తులుగా చేస్తుంటారు అనమాట. సో అది బేసిక్ గా ఇండియాలో ఉన్నటువంటి వర్షన్. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. సో గ్రీక్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అరిస్టాటిల్ అనేటువంటి పేరు చాలా మంది విన్నారు. సో అరిస్టాటిల్ ఏమన్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది చాలా మంచిది. ఎందుకంటే గ్రీకులకి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు పనిచేసేటువంటి వాడు కాదు. అసలు దేవుడు అంటే ఫిలాసఫర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తత్వవేత్త అనొచ్చా, లేకపోతే తత్వవేత్త. ఫిలాసఫర్ అంటే తెలుగులో తత్వవేత్త కాబట్టి. సో దేవుళ్ళు పనిచేయరు. బేసికల్ ఏం చేస్తారంటే ఆలోచిస్తూ ఉంటారు అంతే. సో థింకింగ్, కాన్సెప్చువలైజింగ్, థింకింగ్. కాబట్టి ఏంటంటే ఎవరన్నా పని చేస్తున్నారంటే అది తక్కువ, ఆలోచించడం అనేటువంటిది ఎక్కువ. కూర్చొని ఏం పని చేయకుండా ఆలోచించడం అనేటువంటిది ఎక్కువ, ఎవరన్నా పని చేయటం అనేటువంటిది తక్కువ. కాబట్టి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, ఎవరైతే ఉద్యోగం సద్యోగం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు అలాంటి యొక్క బ్రతుకు ఎట్లాంటిదంటే ఉన్నతమైనటువంటి బ్రతుకు అనమాట అది. సో పని చేసేదంతా కూడా కొంచెం దయనీయమైనటువంటిది, కింద స్థాయి బ్రతుకు. సో అందుకనే ప్లేటో అనేటువంటి ఆయన కూడా ఒక గ్రీక్ ఫిలాసఫర్ అనమాట. సో తత్వవేత్త. ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే టు బి మోస్ట్ హ్యూమన్ వాస్ టు బి ద లీస్ట్ ఇన్వాల్వ్డ్ అండ్ ద లీస్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ భౌతికమైన ప్రపంచంలో మనం ఎంత తక్కువగా ఇన్వాల్వ్ అయితే, మనం ఎంత తక్కువగా ఇన్వెస్ట్ చేస్తే అంత గొప్ప హ్యూమన్ బీయింగ్స్ మనం, అంత గొప్ప మానవులు మనం. సో అసలు పట్టించుకోవద్దు, ఎందుకంటే భౌతికమైనటువంటి ప్రపంచం అంతా కూడా పనికి మాలినటువంటి ప్రపంచం. సో దేవుళ్ళు ఎప్పుడు కూడా అందుకనే ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేశారు, వాళ్ళుగా తయారు చేసింది. వాళ్ళంతా ఆలోచించేటువంటి వాళ్ళు. సో మనం ఏం చేయాలంటే ఆలోచించే వాళ్ళుగా ఉండాలి, పని చేసేటువంటి వాళ్ళుగా కాదు. ఎంతసేపటికి కాన్సెప్చువలైజ్ చేసుకుంటూ ఉండాలి. సో దీని నుంచి యాక్చువల్ గా కొన్ని రకరకాలైనటువంటి విషయాలు వచ్చినాయి ముందుకు. ఏంటంటే పని అనేటువంటిది ఈవిల్. అంటే ఏంటంటే అది పనికిమాలినటువంటిది. పని అనేటువంటిది పనికిమాలినటువంటిది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా చెప్పుకోవడానికి. సో నిజమైనటువంటి అసలు పని ఎవరన్నా ఎందుకు చేయాలంటే కేవలం డబ్బులు సంపాదించుకోవడానికే, లేకపోతే ఫ్యామిలీస్ ని సపోర్ట్ చేసుకోవడం వరకు పని చేసుకోవాలి, అంతవరకే. ఆ తర్వాత ఆలోచించేటువంటి ఉద్యోగాలకి డబ్బులు ఎక్కువ ఉంటాయి, వాటికి పరపతి ఉంటుంది, స్టేటస్ ఎక్కువ ఉంటుంది. పనులు చేసేటువంటి ఉద్యోగాలు కూడా తక్కువ జాతి ఉద్యోగాలు. అవన్నీ కూడా ఏంటంటే వాటికి తక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ పరపతి ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గనక మనం భారతదేశంలో కూడా చూస్తే అతి కష్టమైనటువంటి పనులు చూస్తే వాటికి చాలా తక్కువ డబ్బులు ఇస్తుంటారు. సో కాన్సెప్చువలైజ్, వెస్టర్న్ వరల్డ్ లో కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఏంటంటే కాన్సెప్చువలైజేషన్, ఇప్పుడు మేనేజర్ రోల్కి వెళ్తున్నప్పుడు, డైరెక్టర్ రోల్కి వెళ్తున్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్ రోల్కి వెళ్తున్నప్పుడు కాన్సెప్చువలైజేషన్ ఇవన్నీ. ఈ కాన్సెప్చువలైజేషన్స్ రోల్స్ కన్నిటికీ కూడా స్టేటస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత డబ్బులు ఎక్కువగా వస్తుంటాయి వీటికి. కానీ తక్కువ వాటికి కూడా యాక్చువల్గా తక్కువ వాటికి కోడింగ్ అంటే ఏంటంటే వాడికి తక్కువ డబ్బులు. సో వాడికి కంపెనీలో అంత పెద్ద స్టేటస్ ఉండదు. సో మన క్రిస్టియన్ సర్కిల్స్ లో కూడా చూస్తున్నప్పుడు చాలా మంది వచ్చి ఏంటి బ్రదర్ మీరు ఏం చేస్తారు అంటే, వైస్ ప్రెసిడెంట్ నేను, లేకపోతే నేను డైరెక్టర్, యాక్చువల్ గా నేను పలానా దానికి. సో వర్క్ యాజ్ యాక్చువల్లీ అ స్టేటస్ సింబల్. సో ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఈ ఉద్దేశాలను బట్టి. మన భారతదేశంలో చూసుకున్నప్పుడు కూడా వర్క్ అనేటువంటిది
పని చేయటం, కింద ఉన్నటువంటి జాతి వాళ్ళందరూ కూడా పని చేయటం, చాలా కష్టమైనటువంటి పనులు. ఫర్ ఎగ్జాంపుల్ పొలం పనులు చేసుకోవటం కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ. రీసెంట్ గా కరోనా వైరస్ వచ్చినప్పుడు వాళ్ళకి దండేశారు. కానీ నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఇళ్లలో కనుక వచ్చారనుకోండి, మామూలు టైంలో ఇళ్లలో వస్తే దండ కాదు, యాక్చువల్గా దండేసి దండం పెడతారు. సో ఎందుకంటే వాళ్ళు అంటే తక్కువ చూపు. సో ఇట్లా వర్క్ అనేటువంటి దాన్ని బట్టి స్టేటస్ ని డిసైడ్ చేయటం, తర్వాత భారతదేశంలో అయితే వాళ్ళ పుట్టుకని బట్టి యాక్చువల్ గా వర్క్ డిఫైన్ చేయటం, డిటర్మిన్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ దానికి మిడివల్ క్యాథలిక్ వర్జన్ అంటే, ఇప్పుడు మిడివల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, సో సుమారు క్రీస్తు శకం, ఇది క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకం 500 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం వరకు, అంటే ఏడి 500 to 1500 ఏడీని, ఈ 1000 ఇయర్స్ ని రఫ్ గా యాక్చువల్ గా మిడివల్ పీరియడ్ అంటాం. అప్పుడు అందులో క్యాథలిక్ చర్చ్ అనేటువంటిది చాలా ప్రాబల్యంలో ఉన్నటువంటి సంఘం. సో క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే, దేవుని రాజ్యం అంటే చర్చే, బేసికలీ చర్చే దేవుని రాజ్యం. కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి పని ఏంటి అంటే, చర్చ్ లో చేసేటువంటి పనే నిజమైనటువంటి పని. చర్చ్ బయట చేసేది అంతా కూడా ఏంటంటే నిజమైనటువంటి పని కాదు. అది కేవలం యాక్చువల్గా ఏంటంటే చర్చ్ని సపోర్ట్ చేయడానికి ఏదో చేస్తున్నటువంటి పనే. కానీ నిజమైనటువంటి పని ఏంటంటే చర్చ్ లోపల చేసేటువంటిది. ఏంటి లోపల చేసేటువంటిది అంటే, ప్రీస్టులు చేసేటువంటి పని నిజమైనటువంటి పని, మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి పని నిజమైనటువంటి పని, నన్నుగా ఉండటం, లేకపోతే అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం అనేటువంటిది, అది నిజమైనటువంటి పని. సో మరి మిగిలినటువంటి పనులు ఏంటి? వ్యవసాయం చేయటం అనేటువంటిది నిజమైనటువంటి పనే కాదు. ఎందుకు? అది చర్చ్ లోపల చేసేది, దేవుని రాజ్యంలో చేసేటువంటిది కాదు. దేవుని రాజ్యానికి బయట, దేవుని రాజ్యాన్ని సపోర్ట్ చేయడానికి చేసేటువంటి పనులు కొంచెం లోవర్ పనులు అనమాట. కొంచెం కాదు, యాక్చువల్గా చాలా లోవర్ పనులు అవి. సో ఈ విధమైనటువంటి 2 రకాలైనటువంటి ఎస్టేట్స్ ని క్రియేట్ చేశారు. ఏంటి ఎస్టేట్స్ అంటే ఏంటంటే, సో క్రైస్తవ్యంలో 2 రకాలైనటువంటివి అంటే ఏంటి? నిజమైనటువంటి పని ఏంటంటే దేవుని కోసం చేసేటువంటి పని. వేరే పనులు ఏంటంటే దేవుని కోసం చేసేటువంటి పని కాదు. ఒకసారి ఏమైందంటే, సుమారు ఒక 3-4 సంవత్సరాల క్రితం నాకు ఒక తమ్ముడు కాల్ చేశాడు ఇండియా నుంచి. కాల్ చేసి ఒక మాట అన్నాడు. ఏంటంటే, అన్నా నేను థియలాజికల్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నా అన్నాడు. బాగుందమ్మా, ఏం చదువుకున్నావు అంటే, నేను బీటెక్ చేశానన్నా. సో ఎన్నాళ్ళు అయింది చేసిన తర్వాత? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిందన్న చేసి అన్నాడు. మంచిదమ్మా. సో ఈ 4 సంవత్సరాలు ఏం చేసావంటే, ఏం చేయలేదన్నా, ఖాళీగానే ఉన్నాను అన్నాడు. మరి ఎందుకు ఇప్పుడు థియలాజికల్ స్టడీస్ చేయాలనుకుంటున్నావు అంటే, వేదాంత విద్యను అభ్యసించాలని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పినప్పుడు తను ఏమన్నాడంటే, ఏం లేదన్నా, ప్రభు అక్కడ వచ్చేస్తుంది కదా. సో ప్రభు వచ్చేస్తున్నారు ఆల్రెడీ. వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను జావా నేర్చుకున్నాను అనుకో అన్న, లేకపోతే నేను C++ నేర్చుకున్నాను అనుకో, సో ఉపయోగం ఏముంది? వీటిలన్నిటికీ పరలోకానికి వెళ్ళిన తర్వాత జావా అవసరం లేదు కదా మనకి. సో లేకపోతే ఆరకుల్ అవసరం లేదు కదా మనకి. సో ఓన్లీ వేదాంత విద్య కదా ఉపయోగపడేది. కాబట్టి ఏంటంటే అదొక్కటే నేర్చుకుంటే సరిపోతుంది అనుకొని నేను థియలాజికల్ స్టడీస్ వస్తానని చెప్పాడు. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ పీపుల్ థింక్ ఇన్ క్రిస్టియానిటీ. చాలా బాధ వేసింది ఆ మాట విన్న తర్వాత. ఏంటి ఇంత ఎట్లాగా ఆలోచిస్తున్నారని. అసలు చాలా మంది యాక్చువల్గా ఏంటంటే ఫుల్ టైం, తర్వాత నాన్ ఫుల్ టైం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిజానికి చెప్పాలంటే ఇది క్యాథలిక్ వర్షన్ నుంచి వచ్చినటువంటిది. ఆ తర్వాత ఇది నిజంగా దేనివల్ల క్యాథలిక్ చర్చ్ కూడా దేని వల్ల ప్రభావం పొందిందంటే, అరిస్టాటిల్, గ్రీక్ ఫిలాసఫర్ నుంచి ప్రభావం చెందింది. సో మరి లూథర్ గారు ఏమన్నారు ఈ టైంలో? మార్టిన్ లూథర్ గురించి మీరు వినే ఉంటారు. క్యాథలిక్ చర్చ్ కు వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, ఇట్లా క్యాథలిక్ చర్చ్ బోధ ఏదైతే ఉందో, సో లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఒకసారి ఇంగ్లీష్ లో చదివిన తర్వాత దాని తెలుగులో మీకోసం నేను రఫ్ గా తర్జుమా చేస్తాను. ఆయన ఏమంటారంటే, ఇట్ ఈస్ ప్యూర్ ఇన్వెన్షన్. ఏంటి ప్యూర్ ఇన్వెన్షన్ అనేటువంటిది? ఇట్లా 2 ఉన్నాయి. స్పిరిచువల్ వర్క్, చర్చ్ లోపల చేసేటువంటి పని ఫుల్ టైం పని, చర్చ్ బయట చేసేటువంటిది ఫుల్ టైం పని కాదు. ఇట్లాంటిది ఏదైతే ఉందో ఇది ఇన్వెన్షన్ అంటాడు, ఫిక్షన్ అంటాడు. సో ఇట్ ఈస్ ప్యూర్ ఇన్వెన్షన్ దట్ పోప్, బిషప్స్, ప్రీస్ అండ్ మంక్స్ are called the spiritual estate, while princes, lords, artisans and farmers are called the temporal estate. So this is indeed a piece of deceit and hypocrisy, yet no one need to be intimidated by it, and that for this reason all Christians are truly of the spiritual estate, and there's no difference among them except that of office. We are all consecrated priests by baptism. As Saint Peter says, you are a royal priesthood and a priestly realm. The Apocalypse says, thou hast made us to be kings and priests by the blood. So let me say this. To those of you who ఎవరికైనా సరిగ్గా ఇది అర్థం కాకపోతే ఇంకొంచెం క్లారిటీ కావాలనుకుంటే,
ఆయన ఏమంటారంటే, ఇట్లా 2 ఎస్టేట్‌ని క్రియేట్ చేయటం అంటే ఇది స్పిరిచువల్ పనులు. ఇవేమో అంటే మన పాస్టర్‌లుగా ఉండటం గాని, లేకపోతే ప్రీస్ట్‌లుగా ఉండటం ఇవి స్పిరిచువల్ పనులు. ఆ తర్వాత ఆర్టిజన్స్ అంటే కళాకారులు, తర్వాత ఫార్మర్స్ అంటే వ్యవసాయదారులు, ఇట్లాంటి వాళ్ళందరూ గూడా ఇవి టెంపోరల్ ఎస్టేట్ ఇది. అంటే గతించిపోయేటువంటిది ఇది. కాబట్టి అదంతా స్పిరిచువల్ కాదు అనేటువంటిది లూథర్ గారు ఏమంటారంటే, ఇట్ ఈస్ ఎ డిసీట్ అంటారు. ఏంటంటే అది మోసకరమైనటువంటి బోధ అది. అది వేషధార పూరితమైనటువంటి బోధ అంటాడాయన. ఎందుకు అంటే ఆహ్, సో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే మనందరం గూడా యాజకులం. సో కాబట్టి హిందూయిజంలో మనకు చెప్పినట్టుగా బ్రాహ్మణులు అనేటువంటిది ఒక కులం ఉంటుంది. వాళ్ళు మాత్రమే ప్రీస్ట్‌లు అనేటువంటిది కాదు. నిజానికి చెప్పాలంటే దేవుని యొక్క విజన్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈస్ ఎ ప్రీస్ట్. మనందరం కూడా యాజకులం. సో అయితే ఈ యాజకులుగా మనం రాయల్ ప్రీస్ట్‌గా చేయబడ్డాం. సో అపాకలిప్స్ అంటే ఏంటంటే రెవల్యూషన్. ప్రకటన గ్రంథం కూడా ఏం చెప్తుందంటే యేసు ప్రభు రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డాం అంటే మనం రాజులుగాను తర్వాత యాజకులుగా చేయబడ్డాం. కాబట్టి ఏంటంటే ఒక పని యాక్చువల్ గా చాలా స్పిరిచువల్ పని, అది ఫుల్ టైం పని. ఇంకొక పని యాక్చువల్ గా అది ఫుల్ టైం పని కాదు. ఎందుకంటే నేను జావా చేస్తున్నప్పుడు అది స్పిరిచువల్ కాదు, నేను C++ చేస్తున్నప్పుడు అది స్పిరిచువల్ కాదు అనేటువంటిది లేదు. లూథర్ గారు ఏమంటారంటే ఇది ఇది పక్కా యాక్చువల్ గా అబద్ధ బోధ అంటాడు. సో అది క్యాథలిక్ చర్చ్ నుంచి తర్వాత గ్రీక్స్ నుంచి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వర్జన్ అంటాడు. సో దీని మీద నేను ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కానీ ఇంకొక 2 వర్జన్స్ ని మనం క్విక్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత నేను యాక్చువల్ గా లూథర్ గారు చెప్పినటువంటిది ఎట్లా బైబిల్ బద్ధమైనటువంటిది, బైబిల్ నుంచి వచ్చినటువంటి బోధ, మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటిది అనేటువంటిది క్యాథలిక్ చర్చ్ చెప్పినటువంటి ఈ పర్టికులర్ విషయంలో క్యాథలిక్ చర్చ్ చెప్పినటువంటి బోధ ఎలాగ బైబిల్ కి విరుద్ధమైనటువంటి బోధ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే క్విక్ గా మోడర్న్ వర్షన్ కి వెళ్దాం. సో మిడీవల్ టైమ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, నేను 500 నుంచి 1500 సంవత్సరం వరకు క్యాథలిక్ చర్చ్ రూల్ చేసింది. యూరోప్ ని తర్వాత చాలా ప్రాంతాలని రూల్ చేసింది. సో ఎవరు అథారిటీ, ఒక 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 విషయం కరెక్టా కాదా అని చెప్పడానికి అథారిటీ ఎవరు, అధికారం ఎవరికి ఉంది అంటే పోప్ గారికి ఉంది అధికారం. ఈవెన్ బైబిల్ కూడా లేదు యాక్చువల్ గా. పోప్ గారికి ఉన్నంత అధికారం ఇంకెవరికి లేదు. ఆయన యాక్చువల్ గా స్వయాన క్రీస్తు యొక్క స్వరూపి కాబట్టి పోప్ గారికి మాత్రమే అధికారం ఉంది. సో లూథర్, కాల్విన్, తర్వాత ఇట్లాంటి రిఫార్మర్స్, zwingli, తర్వాత టిండేల్ అండ్ విక్లిఫ్ లాంటి వాళ్ళందరూ కూడా, యాన్ హుస్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ లేచి నిలబడి ఇట్లా ఎందుకు చెప్తావు నువ్వు, యాక్చువల్ గా వాక్యానికి కదా అల్టిమేట్ అథారిటీ ఉండేది, దేవుని వాక్యానికి కదా అల్టిమేట్ అథారిటీ ఉండేది, నీకు కాదు కదా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. సో దే రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ పోప్, దే రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ ద చర్చ్ అండ్ సో వాక్యాన్ని సుప్రీం గా చేయటం, అల్టిమేట్ అథారిటీగా చేయటం జరిగింది. అక్కడి నుంచే మనకి సోలా స్క్రిప్చర్ అనేటువంటి మాట వచ్చింది. ఏంటంటే స్క్రిప్చర్ ఇస్ ద అల్టిమేట్ అథారిటీ ఫర్ ఎవ్రీథింగ్. సో అయితే ఆ తర్వాత ఏమైందంటే ఒక రకమైనటువంటి మూవ్మెంట్ స్టార్ట్ అయింది యూరోప్ లో. ఏంటి ఆ మూవ్మెంట్ అంటే రిఫార్మర్స్ అంటే లూథర్, కాల్విన్ లాంటి వాళ్ళందరూ కూడా పోప్ యొక్క అథారిటీని క్వశ్చన్ చేస్తే బైబిల్ కి అథారిటీ ఉందని చెప్తే, ఆ తర్వాత కొంతమంది ఇటలీ ఇట్లాంటి ప్రదేశంలో, ఐ థింక్ లెట్ మీ సే సో జర్మనీ ఇట్లాంటి ప్రదేశంలో, సో వాట్ దే సెడ్ ఇస్ అసలు బైబిల్ కి అధికారం ఎవరు ఇచ్చారని బైబిల్ యొక్క అధికారాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. సో మరి ఎవరికి అధికారం ఉంది, బైబిల్ కి లేదు అధికారం. మరి ఎవరికి ఉంది అధికారం అంటే మానవునికి ఉంది అని చెప్పడం మొదలు పెట్టారు. సో మానవుడే అల్టిమేట్ అథారిటీ, ఇండివిజువల్ సెల్ఫ్, మానవుడే అల్టిమేట్ అథారిటీ. యూనివర్స్ అంతా కూడా అంటే మన చుట్టుపక్కల చూస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా అదొక పరికరం, మెకానికల్ డివైస్, అదొక ఇంజన్ లాంటిది. సో మానవుడు ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే ఈ ఇంజన్ ఎట్లా పనిచేస్తుందో కనుక్కోవటం అంతే. సో విషయం ఏమైందంటే మొడర్నిటీలో ఎస్పెషల్లీ 18 నుంచి 19 శతాబ్దాల మధ్యలో ఏం జరిగిందంటే, మానవుడు ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరికరం ఏదైతే ఉందో, అంటే మిషన్ ఏదైతే ఉందో, ఇంజిన్ ఏదైతే ఉందో అది ఎట్లా పనిచేస్తుందో కనిపెట్టడం అంతే. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో వర్క్ ఏమైందంటే, వర్క్ ఈజ్ నాట్ మీన్స్ టు సంథింగ్. అంటే పని అనేటువంటిది ఎండ్ అయిపోయింది. అంటే పని మాత్రమే. మన మానవుడు ఎందుకు బ్రతుకుతున్నాడు అంటే పని కోసమే బ్రతుకుతున్నాడు. ఎట్లాగైతే ఇందాక మనం చూసాం మెసొపొటేమియాలో పని కోసమే యాక్చువల్ గా మానవుడు సృష్టించబడ్డాడు అనేటువంటిది ఎట్లాగైతే చూస్తున్నామో, మనిషి యొక్క హోల్ గోల్ ఏంటంటే పని చేయటం మాత్రమే. సో వర్కహాలిక్స్ అనేటువంటి మాట విన్నారు కదా. ఏంటి వర్కహాలిక్స్ అంటే బేసికలీ దీస్ ఆర్ ద పీపుల్. ఏంటంటే వి ఓన్లీ లివ్ టు వర్క్, దట్స్ ఇట్. అండ్ ఎందుకు వర్క్ చేస్తున్నాము అనేటువంటిది లేదు. మనం ఎందుకు వర్క్ చేస్తున్నాం, నేను బ్రతుకుతుంది ఎందుకంటే పని చేయడానికి. సో ఎట్లాగైతే కుక్కలు, పందులు ఎట్లాగైతే అవి పుడతాయి, తర్వాత తింటాయి, తర్వాత పడుకుంటాయి, చచ్చిపోతాయో, మానవుడు కూడా ఏంటంటే బేసికల్లీ
పుడతాడు, తర్వాత కష్టపడి చదువుకుంటాడు, పని ఉద్యోగం సంపాదించుకుంటాడు, పని వస్తుంది, ఆ పని చేస్తున్న తర్వాత ఒక రోజు చచ్చిపోతాడు అంతే. సో బేసికల్లీ మానవుడికి తర్వాత యానిమల్ కి మధ్యలో ఏ విధమైనటువంటి డిఫరెన్స్ లేదు. సో ఇందులో ఇంకొకటి ఒకేషన్ అనేటువంటిది, అంటే జాబ్ అనేటువంటిది ఇండివిజువలైజ్ అయిపోయింది. ఎవరికి ఇష్టమైనటువంటిది వాళ్ళు చేసుకోవటం బేసికల్లీ. అది నీకు 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 డబ్బులు వస్తే, నీకు ఇష్టమైతే అది చెయ్యి అంతే. సో దీనికంటూ ఒక ఉద్దేశం లేదు బేసికల్లీ, రైట్? సో దిస్ ఈస్ హౌ ఇట్ వాస్. తర్వాత సత్యం అంటే ఏంటి అంటే, ఐ డోంట్ నో ఇఫ్ దిస్ పాయింట్ యాక్చువల్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, అందుకని కొంచెం నాతో బేర్ చేయండి ఈ ఒక్క పాయింట్. మోడర్న్ వర్షన్ లో సెల్ఫ్ డిస్కవర్స్ ద ట్రూత్ బై రేషనల్ ఎంక్వైరీ అండ్ సైంటిఫిక్ డిస్కవరీ. ఏంటంటే హేతువు అనేటువంటిది అల్టిమేట్ అన్నమాట. ఏదైతే హేతువుకు అందుతుందో అదే ఉంది, హేతువుకు అందనటువంటిది అంతా కూడా లేదు అంతే. సో దేవుడు హేతువుకు అందనటువంటి వాడు కాబట్టి, హేతువుకు అతీతుడైనటువంటి వాడు కాబట్టి, సో దేవుడిని ఏం చేద్దామంటే దేవుడు లేడంతే, సింపుల్ గా. మోడర్న్ వర్షన్ యాక్చువల్ గా చెప్పినటువంటిది అదనమాట. సో బేసికల్లీ ఇండివిజువల్ అథారిటీ ఇక్కడ. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అయితే ఏమైందంటే, ఇంత మానవుడిని అంటే హేతువుని కిరీటం పెట్టి మరి పూజించినటువంటి మోడర్న్ వర్షన్ లో ప్రపంచ యుద్ధాలు జరిగేటప్పుడు ప్రపంచ యుద్ధాలు గాలి తీసేసినాయి. సో మనం బెలూన్ కి యాక్చువల్ గా చిల్లు పొడిస్తే ఎట్లాగైతే పట్మన్ పగులుతుందో అట్లా మొత్తం గాలిపోయింది. రెండు ప్రపంచ యుద్ధాలు కూడా ఏం చేసినాయంటే ఉన్న గాలి మొత్తాన్ని తీసేసిన తర్వాత వీళ్ళు ఒక కొత్త వర్షన్ తో రావడం జరిగింది. ఒక కొత్త వర్షన్, దాన్ని పోస్ట్ మోడర్న్ వర్షన్ అంటే మోడర్నిటీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వర్షన్. ఇందులో ఏంటంటే ఇండివిజువల్ సెల్ఫ్ అనేటువంటిది స్టిల్ ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. అంటే మానవుడే అన్నిటికీ సర్వ అధికారాలు ఎవరికి ఉన్నాయంటే దేవుడికి కాదు, బైబిల్కి కాదు, సంఘానికి కాదు, మరి దేనికి కాదు. యాక్చువల్గా మరి ఎవరికి ఉందంటే మానవుడికి ఉందంతే. సో మానవుడు పోస్ట్ మోడర్న్ వర్షన్ లో కూడా మానవుడికి అధికారం ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ మోడర్న్ వర్షన్ లో మానవుడు సత్యాన్ని కనుక్కుంటాడు, ఎవరి సహాయం లేకుండా హేతువును ఉపయోగించే సత్యాన్ని కనుక్కుంటాడు. కానీ పోస్ట్ మోడర్న్ వర్షన్ లో మానవుడు ఏం చేస్తాడంటే సత్యాన్ని సృష్టిస్తాడు. అంటే మానవుడు సృష్టికర్త అయ్యాడు ఇప్పుడు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ వాట్ ఈస్ రైట్. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మంచిది, ఏది చెడుది అనేటువంటిది నిర్ణయించుకోవాలంటే కేవలం ఏంటి అంటే మానవుడి యొక్క ఎక్స్పీరియన్స్, మానవుడి యొక్క ఫీలింగ్స్ అనేటువంటివి, అంటే మనం ఎంత మంచిగా ఫీల్ అయితే అంతని బట్టి. నిజానికి చెప్పాలంటే విశ్వాసం కూడా ఫీలింగ్స్ మీద ఆధారపడింది. ఇప్పుడు పోస్ట్ మోడర్న్ వర్జన్ లో క్రిస్టియానిటీ అంతే కూడా ఏంటంటే ఫీలింగ్స్. మనం పాటలు చూసినా సరే ఫీలింగ్స్ ఓరియంటెడ్ గా ఉంటాయి, అంతా కూడా ఇట్స్ ఆల్ ఫీలింగ్ ఓరియంటెడ్. సో ఈ పోస్ట్ మోడర్న్ వర్జన్ లో ద ఇండివిజువల్ ఇస్ ఆల్ దెర్ ఇస్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్స్ డిజైర్ ఇస్ లైఫ్స్ ఓవర్ ఆర్చింగ్ గోల్. ఎందుకు బ్రతుకుతున్నాడు మనిషి అంటే మనల్ని మనం సంతృప్తి పరచుకోవడానికి బ్రతుకుతున్నాం. నీకు ఏది హ్యాపీగా అనిపిస్తే అది జయమ్మా అని చెప్పేసి మాట్లాడతాం అనమాట. సో ఎందుకు బ్రతుకుతున్నావు అంటే యూ హ్యావ్ టు ఫోర్జ్ యువర్ ఐడెంటిటీ. నీ యొక్క ఐడెంటిటీని నువ్వు క్రియేట్ చేసుకోవాలి, అది సృష్టించాలి. నీ యొక్క ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకోవాలి, ఐడెంటిటీని జీవించాలి. మధ్యలో ఎవరు అడ్డు పెడతానికి వీల్లేదు. దిస్ ఇస్ వాట్, అది లైఫ్ యొక్క ఓవర్ ఆర్చింగ్ గోల్ అది. సో ఇందులో మీ ఫస్ట్ అండ్ మీ ఓన్లీ మైండ్ సెట్, అంటే నేను మాత్రమే, నా ప్రపంచంలో ఎవరున్నారంటే నేను మాత్రమే ఉన్నాను. ఐ డోంట్ కేర్ వాట్ అదర్స్ థింక్ అబౌట్ ఇట్. సో నేను మాత్రమే ఉన్నాను, నా కోసమే నేను బ్రతకాలి అంతే. ఇట్లాంటి మైండ్ సెట్ అనేటువంటిది పోస్ట్ మోడర్న్ వర్షన్ లో మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ హౌ యాక్చువల్ గా జాబ్స్, వొకేషన్స్ అంటే ఉద్యోగాల గురించి ఆలోచించేటప్పుడు కూడా సో పోస్ట్ మోడర్న్ వర్షన్ లో ఏంటంటే బేసికలీ మనం ఉద్యోగమే కాదు, పెళ్లి గురించి ఆలోచించాలన్నా సరే. ఇటలీలో ఒక అతను, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇటలీ ఆర్ సమ్ అదర్ ప్లేస్, బట్ దిస్ ఇస్ డెఫినెట్ న్యూస్, ఐ రెడ్ ఇట్. ఒక అతనికి పిజ్జా అంటే చాలా ఇష్టం. సో పిజ్జాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో పిజ్జాని పెళ్లి చేసుకున్నాడు. సో ఇట్స్ ఆన్ ద న్యూస్, యూ కెన్ సీ దట్. సో ఎందుకు అంటే బికాస్ మీ ఫస్ట్ అండ్ మీ ఓన్లీ. పెళ్లి గురించి కానీ జాబ్ గురించి కానీ ఏం చేయాలనేటువంటిది నేనే నిర్ణయించుకుంటాను. అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినంత కాలం ఉంటాను, అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే వెళ్తాను. సో మ్యాన్ అల్టిమేట్లీ ఈస్ ద గోల్ హియర్, మ్యాన్ అల్టిమేట్లీ ఈస్ ద అథారిటీ హియర్, రైట్? సో హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళే అథారిటీ అన్నమాట. సో మనకి ఇంట్రెస్టింగ్ జీవితం బ్రతుకుతున్నాం మనం. ఏంటంటే పోస్ట్ మోడర్నిజం ప్లస్ కన్సూమరిజం. సో కన్సూమర్ అంటే ఏంటంటే షాపింగ్, అంటే మనకి ఏది కనిపిస్తే అది కొనాలంటాం, ఏది కూల్ గా ఉంటే అది కొనుక్కోవటం అనేటువంటిది. సో చాలా మంది చూస్తుంటాం మనం. ఏంటంటే పిల్లలు కూడా ఏం అడిగితే అది కొనిపెడతా ఉంటారు. సో పక్కన వాళ్ళ దగ్గర ఒక మంచి ఐప్యాడ్ ఉందనుకోండి, మన పిల్లవాడికి యాక్చువల్ గా అవసరం ఉన్నా లేకపోయినా సరే కొనాలంతే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది అది. అలాంటి షర్ట్, వాళ్ళకి మంచి బ్రాండ్ వస్తువులు ఉన్నాయి, మనం కూడా కొనాలి అంతే. సో కన్సూమరిజం, దీన్ని కన్సూమరిజం అంటారు. సో ఈ పోస్ట్ మోడర్నిజం ఎక్కడైతే ఇండివిజువల్, నా స్వయం సంతృప్తి కోసం నేను బ్రతకాలి అంతే, స్వయం సంతృప్తి అనేటువంటిదే నా జీవితంలో అత్యధికమైనటువంటి గోల్ అనేటువంటిది ఏదైతే ఉందో
అది ప్లస్ కన్సూమరిజం, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ అండి. ఇవి రెండు కలిసినాయంటే మటాషే. సో విషయం చూస్తే పోస్ట్ మోడర్నిజం ఏం చెప్తుందంటే, వీ హ్యావ్ ఎ రైట్ టు వాట్ ఎవర్ మేక్స్ అస్ హ్యాపీ. నాకు ఏది సంతోషాన్ని ఇస్తే దాన్ని నేను చేయాలి, నాకు హక్కు ఉంది దాన్ని సంపాదించడానికి, అలా జీవించడానికి అని పోస్ట్ మోడర్నిజం చెప్తే, కన్సూమరిజం ఏం చెప్తుందంటే, వాట్ ఎవర్ మేక్స్ మీ హ్యాపీ ఇస్ వర్త్ కన్సూమింగ్. నన్ను ఏదైతే సంతృప్తి పరుస్తుందో దాన్ని కంపల్సరీగా నేను కొనుక్కోవాలండి, అంతే. ఇంకా సో అది నాకు ఉండాలి, నాకు కావాలంతే. ఐ నీడ్ ఇట్, ఐ వాంట్ ఇట్, ఐ షుడ్ హ్యావ్ ఇట్. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కల్చర్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. ఈరోజు కల్చర్ ని గనక పక్కన పెట్టేసామా, మన అంత దౌర్భాగ్యమైనటువంటి క్రైస్తవులు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకో తెలుసా? కల్చర్ అనేటువంటిది భయంకరమైనటువంటి ప్రభావం చూపిస్తుంది మన మీద. జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆవిడకి ఆ చీర ఉందా, అయితే నాకు కూడా ఉండాలి ఈ చీర, తప్పదు. మనం కలుసుకున్నప్పుడు కూడా చాలా సార్లు ఎట్లా ఉంటాం అంటే, సో ఎట్లాంటి మన కార్స్ నేను ఎట్లా డ్రైవ్ చేస్తాను, నేను ఎట్లాంటి ఇళ్లలో ఉంటాను, తర్వాత నేను ఎట్లాంటి చీరలు కట్టుకుంటాను, ఎట్లాంటి బట్టలు వేసుకుంటాను, ఎంత బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కల్చర్ నుంచే ప్రభావితం ఇదంతా కూడా. సో యేసుప్రభు చెప్పినటువంటి బోధ ఏంటంటే, సో హీస్ కౌంటర్ కల్చర్. అంటే ఏంటంటే, సంస్కృతి అంతా కూడా దౌర్భాగ్యపు దిశగా వెళ్తున్నప్పుడు మనం సంస్కృతికి వ్యతిరేకంగా నిలబడాలి. సో సంస్కృతితో పాటు కొట్టుకుపోకూడదు మనం. పౌల్ గారు అందుకని రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటారు ఏంటంటే, బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, డోంట్ కన్ఫార్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచం ఏ విధంగా అయితే వెళ్తుందో, సంస్కృతి ఏ విధంగా అయితే వెళ్తుందో దాన్ని పట్టుకొని వెళ్ళొద్దు. సో క్రైస్తవ్యంలో కూడా మనకి చాలా సార్లు చూసినప్పుడు, బయట ఇఫ్ యూ హ్యావ్ సెలబ్రిటీస్, సో సెలబ్రిటీస్ ఉంటారు కదా. సో చిరంజీవి సినిమా వచ్చినప్పుడు యాక్చువల్గా నా చిన్నప్పుడు కటౌట్లు కట్టేవాళ్ళు, దండేసేవాళ్ళు, పాలాభిషేకం చేసేవాళ్ళు, ఫస్ట్ రోజు సినిమా చూడాలి ఎట్లాగైనా సరే అని చూసేవాళ్ళు. సో వీరాభిమానులు అంతే. అది ఫ్లాప్ అయిందంటే నిజంగా కిరసనాయలు పోసుకుని చచ్చిపోయేవాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. వాడి సినిమా ఫ్లాప్ అయిందంటే, వాడు అన్నాను క్షమించండి, ఇక్కడ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారేమో దయచేసి. సో ఆయన సినిమా ఫ్లాప్ అయిందంటే ఇది చేయాలి. సో అట్లానే క్రైస్తవ్యంలో ఈరోజు సెలబ్రిటీ ప్రీచర్స్, అసలు క్రిస్టియానిటీ అంటేనే సెలబ్రిటీకి వ్యతిరేకమైనటువంటిది. అట్లాంటిది క్రిస్టియన్ సెలబ్రిటీస్ అనేటువంటిది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఇస్ కన్స్యూమరిజం. అందుకనే ఇదంతా తెలియకపోతే, మనకి సంస్కృతి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలియకపోతే కొట్టుకుపోతాం మనం కూడా సంస్కృతితో పాటు. బైబిల్ మనకి ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, వీ హ్యావ్ టు స్టాండ్ అగేన్స్ట్ ఇట్, వీ హ్యావ్ టు స్టాండ్ అగేన్స్ట్ ఇట్. సో ఎంతమంది మధ్యలో అంటే ఎంత నెంబర్ ఉంది నా దగ్గర, ఎంతమందికి నేను నిజంగా నేను సభ పెట్టినప్పుడు యాక్చువల్గా ఎన్ని వేల మంది వస్తారు, ఇవన్నీ కూడా దౌర్భాగ్యపు. డారథీ సేయర్స్ అనేటువంటి ఆవిడ ఒక బ్రిటిష్ రైటర్, ఆమె లింగ్విస్ట్ కూడా. సో అంటే రకరకాలైనటువంటి లాంగ్వేజెస్ తెలుసు ఆమెకి. ఆమె ఒక మాట ఉంది. సో ఈ రెండు మనకు చదువుకోవడానికి అవసరం లేదు, కానీ మేబీ చదివితే బెటర్ ఏమో. ఓకే. సో ద హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ వర్క్ యాజ్ సంథింగ్ వన్ డస్ టు మేక్ మనీ ఈజ్ సో ఇన్గ్రెయిన్డ్ ఇన్ అస్. అంటే డబ్బుల కోసం పనిచేస్తాం అనేటువంటిది మన కల్చర్ లో చాలా నాటుకుపోయిందంట. That we can scarcely imagine what a revolutionary change it would be to think about it instead in terms of the work done. So I believe there is a Christian doctrine of work. ఏంటంటే క్రైస్తవ సిద్ధాంతం ఉంది, పని కూర్చున్నటువంటి క్రైస్తవ సిద్ధాంతం ఉంది. ఏంటది? డబ్బుల కోసమో పరపతి కోసమో చేసేటువంటిది కాదు, ఇంకేదో ఉంది అనేటువంటిది నేను నమ్ముతున్నాను అంటున్నాను. వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ ఆఫ్ గాడ్ అండ్ ద డివైన్ ఇమేజ్ ఇన్ మ్యాన్. సో మనిషి దేవుని యొక్క స్వరూప్యంలో తయారు చేయబడ్డాడు అనేటువంటి దానితో రిలేట్ అయినటువంటిది ఉంది మనిషి పని చేయటం అనేటువంటిది కూడా. సో దట్స్ ద మోడర్న్ హెరసీ. నేను ఏదైతే మోడర్న్ ఇజం గురించి చెప్పానో, బీయింగ్ దట్ వర్క్ ఈజ్ నాట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ మ్యాన్స్ క్రియేటివ్ ఎనర్జీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ సొసైటీ, బట్ ఓన్లీ సంథింగ్ వన్ డస్ ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ మనీ అండ్ లెజర్. సో దిస్ ఈస్ అ ప్రాబ్లమాటిక్. ఏంటంటే నేను డబ్బులు సంపాదించేది ఎందుకంటే సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, లేకపోతే నేను పనిచేసేది డబ్బుల కోసం. డబ్బులు ఎందుకు అంటే సుఖవంతమైన జీవితం కోసం. నాకు ఇష్టం వచ్చిన చోట హవాయికి వెళ్ళాలంటే హవాయి వెళ్తాను, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలంటే ఇంకో చోటకి వెళ్తాను. నా జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు మస్తుగా జీవించడానికి ఉన్నాను, అంటే లివ్ లైఫ్ కింగ్ సైజ్ అన్నట్టు అనమాట. సో ఇట్లా జీవించడానికి ఉన్నాను అనేటువంటిది చాలా డేంజరస్ థింకింగ్ అని అంటుంది డారథీ సేయర్స్ అనే ఆమె. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పటిదాకా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే, మీ కాన్సన్ట్రేషన్ అటు ఇటు తప్పినా సరే, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇలాంటి కల్చర్ లో ఎట్లా బతుకుతారంటే జనాలని చెప్తుంది. డాక్టర్స్ ప్రాక్టీస్ మెడిసిన్ నాట్ ప్రైమరీలీ టు రిలీవ్ సఫరింగ్ బట్ టు మేక్ ఎ లివింగ్. వైద్యులు ఎందుకు వైద్య వృత్తిని చేపడతారంటే,
ఇతరుల యొక్క సఫరింగ్ అనేటువంటిది, అంటే వాళ్ళ యొక్క శ్రమ అనేటువంటిది తగ్గించడానికి కాదు, వాళ్ళని రిలీవ్ చేయడానికి కాదు, కానీ వాళ్ళ యొక్క జీవనోపాధిని సంపాదించుకోవటానికి డాక్టర్లు అవుతారు. అంటే డాక్టర్లు ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. సో ద క్యూర్ ఆఫ్ ద పేషెంట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద వే. సో డాక్టర్లు ఏం చేస్తారంటే జీవనోపాధి గురించి ఆలోచిస్తారు. పేషెంట్ బాగుపడతాడా లేదా అనేటువంటిది అది జరుగుతుంది, అది బై ప్రోడక్ట్ అంతే. దానికోసం కాదు వైద్య వృత్తిని చేపట్టేది. అదే విధంగా లాయర్స్ ఎట్లా తయారవుతారంటే ఇట్లాంటి సమాజంలో, లాయర్స్ యాక్సెప్ట్స్ బ్రీఫ్స్ not because they have a passion for justice, but because the law is the profession which enables them to live. జాగ్రత్తగా. సో ఈ రోజు నిజానికి చెప్పాలంటే లాయర్స్ జస్టిస్ సిస్టమ్ ఇట్లానే తయారైంది, దౌర్భాగ్యపు స్థితిలో ఉంది. ఏంటంటే లాయర్స్ అనేటువంటి వాళ్ళు ఎందుకు లా వృత్తిని చేపడతారంటే, అంటే జస్టిస్ అంటే నీతిని, నైతికతని యాక్చువల్ గా దానికోసం ప్యాషనెట్ గా ఆలోచించడానికి కాదు, వాళ్ళకి దాని పట్ల ప్యాషన్ ఉందని కాదు. వాళ్ళు ఎందుకు చేపడతారు అంటే దే టేక్ ఇట్ యాక్చువల్లీ బికాస్ ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ దట్ ఎనేబుల్స్ దెమ్ టు లివ్. చక్కగా బాగా డబ్బులు సంపాదించుకోవడానికి సొసైటీలో మంచి పరపతి ఉంటుంది కాబట్టి, సో ఇట్లాంటి వాటి కోసం వాళ్ళు లా వృత్తిని చేపడతారు. కానీ బట్ దే డోంట్ యాక్చువల్లీ టేక్ ఇట్ అప్ బికాస్ దే ఆర్ ప్యాషనేట్ ఫర్ జస్టిస్. నైతికత కోసం ప్యాషనేట్ గా కాదు కాబట్టి. సో ఎట్లా ఆలోచించాలి ఇట్లాంటి విషయాలన్నిట్లో? ఐ నో. సో I have a few minutes left and I try to wrap it up, but before that I just want to కొన్ని వచనాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం దాని గురించి. సో క్రిస్టియానిటీలో వొకేషన్ అంటే ఈ రోజుల్లో జాబ్ అని పిలుస్తున్నారు. అంటే జోబ్ కాదు, బైబిల్లో ఉన్నటువంటి యోబ్ కాదు, జాబ్ అంటే ఉద్యోగం, రైట్? సో ఈ వొకేషన్ అనేటువంటి మాట బైబిల్ యాక్చువల్గా జాబ్ అని పిలవదు. బైబిల్ ఏమంటుందంటే వొకేషన్ అంటుంది. ఎందుకు వొకేషన్? వొకేషన్ అని పిలిచి వొకేషన్ అనేటువంటి మాట లాటిన్ రూట్ వొకేర్ అనేటువంటి మాట నుంచి వచ్చింది. వొకేర్ అంటే ఏంటంటే టు కాల్. సో ఈ కాల్ అనేటువంటి మాటకి 3 విషయాలు అట్లీస్ట్ ఉండాలి, మినిమం ఉండాలి. ఏంటి ఆ 3 అంటే చెప్తాను. ఒకటి, పిలుపు అనగానే ఎవరబ్బాయి పిలుస్తుంది అన్నాం కదా, సో ఎవరో ఒకళ్ళు పిలిచేవాళ్ళు ఉండాలి. రెండవది, పిలిపించుకునే వాళ్ళు ఉండాలి, ఈ పిలిచేవాళ్ళు ఎవరో ఒకళ్ళని పిలవాలి, ఈ ఇద్దరు ఉండాలి సరిగా. ఇద్దరితో పాటు మూడో వాళ్ళు ఉండాలి. ఎవరు మూడో వాళ్ళు అంటే? మూడో వాళ్ళు కాకపోతే మూడోది ఏంటంటే ఎందుకోసం పిలుస్తున్నాం ఉండాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మని పిలిచాను అనుకోండి. సో పిలుస్తున్నప్పుడు అమ్మ అని పిలుస్తున్నప్పుడు ఏంటి డాడీ అంట. ఎందుకంటుంది? ఎందుకంటే ఏ ఉద్దేశం కోసం నన్ను కాల్ చేసేవాడు డాడీ అని. కాబట్టి అట్లానే సో వొకేర్ అంటే దేవుడు ఇక్కడ పిలిచేటువంటి వాడు క్రిస్టియానిటీలో. సో మానవులు అనేటువంటి వాళ్ళు పిలిపించుకునేటువంటి వాళ్ళు, పిలుపుని అందుకున్నటువంటి వాళ్ళు. అయితే ఏ ఉద్దేశం కోసం పిలిపించుకున్నారు? సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ మూడింటిని మనం కనుక్కోవటానికి ఒకసారి నాతో పాటు ట్రావెల్ చేయండి. కొన్ని బైబిల్ వచనాలని మనం పరిశీలిద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను ఒక డెఫినేషన్ ఇచ్చేసాను, ఆ డెఫినేషన్ మళ్ళీ వస్తాను నేను, కాకపోతే ఒకసారి చదివి వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. సో పిలుపు అంటే ఏంటంటే అవర్ కాల్ ఇస్ టు గ్లోరిఫై గాడ్ by participating in the creative work of God, by unleashing the potential of his creation in service of the creation. This is how I defined it. నేను దీన్ని నిర్వచించాను. ఇది నేను నిర్వచించినప్పటికీ, నా యొక్క నిర్వచనం అయినప్పటికీ కూడా దీని నుంచి ప్రభావితమైంది బైబిల్ నుంచి తీసుకున్నటువంటిది. తర్వాత అనేకమైనటువంటి బైబిల్ బోధకులు యాక్చువల్గా వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్ అన్నింటిని తీసుకొని నేను క్రోడీకరించి యాక్చువల్గా ఈ నిర్వచనాన్ని ఇచ్చాను. ఈ నిర్వచనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అర్థం కాకపోతే వరి అవ్వద్దు, ఎందుకంటే కొద్ది నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది క్లియర్గా ఈ విషయం. సో నేను మొట్టమొదటి ప్యాసేజ్ మీద అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే అది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. చాలా సింపుల్ ఇది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. సో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది కదా. అయితే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మొట్టమొదటి వచనం అనేటువంటిది సమ్మరీ. ఏంటి? మనకి టైటిల్ ఇస్తాం కదా. సో ఒక పాఠాన్ని మనం చదువుతున్నాం అనుకోండి, పాఠంలో యాక్చువల్గా ఒక టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ ఏం చెప్తుందంటే దేని గురించి మాట్లాడుతున్నాం, అసలు దేనికి సంబంధించింది ఆ పాఠం అంతా కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నాం, లెసన్ అంతా కూడా. అట్లనే సో ఈ సమ్మరీ అన్నమాట. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అనేటువంటిది ఒక సమ్మరీ. ఎట్లా తయారు చేశాడు అనేటువంటిది 2వ వచనం నుంచి ఉంటుంది. ఏంటి? భూమి ఎట్లా ఉందంటే ద ఎర్త్ వాజ్ ఫార్మ్లెస్ అండ్ వాయిడ్ అండ్ డార్క్నెస్ వాజ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద డీప్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హోవరింగ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ది వాటర్స్. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నది. అప్పుడు దేవుని ఆత్మ సో హోవరింగ్ ని తెలుగులో ఎట్లా ట్రాన్స్లేట్ చేశారు నాకు తెలియదు. సో అల్లాడుచుండెను అని చేసి ఉండొచ్చు బహుశా. సో దేవుని ఆత్మ ఈ అగాధ జలముల మీద ఏంటంటే సో అల్లాడుచుండెను. ఇస్ అన్ ఇంపార్టెంట్ వర్స్. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ.
ఎవ్రీథింగ్ వాజ్ ఫార్మ్లెస్. సో ఈ ఫార్మ్లెస్ నుంచి వాయిడ్, శూన్యం నుంచి దేవుడు యాక్చువల్గా ఏం చేశాడంటే ఒక బ్యూటిఫై చేశాడు, అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక సృష్టిని తయారు చేశాడు. సో నిజానికి చెప్పాలంటే గ్రీకుల్ని మనం అడిగాం అనుకోండి, రే దేవుడు అంటే ఎట్లా ఉంటాడు చెప్పరా అరిస్టాటిల్ అన్నాం అనుకోండి, మనం అరిస్టాటిల్ రానులే, సో ఆయన మామూలుగా చెప్తున్నాం, జోక్ చెప్తున్నాం. సో అరిస్టాటిల్ అని అంటే దేవుడు అంటే ఒక ఫిలాసఫర్ అండి అంటాడు, అంటే ఏంటంటే ఒక తత్వవేత్త. సో రోమిల్ని అడిగారు అనుకోండి, రోమిల్ రాసిన పత్రికలు రోమిల్ కాదు సార్, రోమన్స్ అడిగారు అనుకోండి, రోమన్స్ అడిగితే అయ్యా దేవుడు ఎట్లా ఉంటాడు చెప్పండి కొంచెం మీ ఉద్దేశంలో అని అనుకోండి. దేవుడు అంటే పొలిటీషియన్ అండి, మంచి పొలిటీషియన్ అయి ఉండాలి, ఎందుకంటే దేర్ కన్సర్న్ ఈజ్ యాక్చువల్లీ ఓన్లీ పాలిటిక్స్, స్టేట్స్మెన్ అయి ఉండాలి. కానీ బైబిల్లో అడిగారు అనుకోండి హౌ ఈస్ గాడ్ అనేటువంటిది, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఇవన్నిటితో పాటు యాక్చువల్గా పని చేసేటువంటి దేవుడు. That's an important statement. Because Greeks thought about a philosopher God, Romans thought about a statesperson God, but Christianity actually talks about a carpenter God. A God who came as a carpenter. ఆదికాండంలో మొట్టమొదట యాక్చువల్గా మట్టిని ముట్టుకుంది ఎవరు అంటే, మొట్టమొదట లేబర్ పని, నిజానికి మనం అంటాం కదా ఈరోజు లేబర్ పని అని, నిజానికి లేబర్ పని ఎవరు చేసింది మొట్టమొదట అంటే దేవుడు. హీ సాంక్టిఫైడ్ వర్క్ ఈజ్ నాట్ యాక్చువల్లీ చేసేటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది, కాన్సెప్చువలైజేషన్ అంటే ఐడియాస్ ని చెప్పటం అనేటువంటిది, లేకపోతే పని చేయటం అనేటువంటిది, ఐడియాస్ అంటే గొప్పని, యాక్చువల్గా పని చేయటం అంటే తక్కువని, దట్ ఈస్ నాట్ ద క్రిస్టియన్ వరల్డ్ వ్యూ. అవర్ గాడ్ ఈస్ ద థింకర్, అవర్ గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్ యాక్చువల్లీ క్రియేటివ్ పర్సన్ ఎవర్. He's an awesome God, and at the same time he is the worker, he is the one who works. సో మొట్టమొదట డ్రైనేజ్ పని చేసింది ఎవరంటే దేవుడు, ఎందుకంటే హీ క్రియేటెడ్ ద డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ అస్. ప్రపంచంలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ ని క్రియేట్ చేశాడు ఆయన. సో he did all kinds of works, right? So work is sanctified in the scripture. There is no work does not really create status. ఎందుకంటే వర్క్ ని బట్టి యాక్చువల్ గా స్టేటస్ ఇవ్వాలంటే దేవుడు కొన్ని పనుల్లో యాక్చువల్ గా దేవుడి కంటే తక్కువ, కొన్ని పనులు చేసేటప్పుడు దేవుడి కంటే ఎక్కువ అనుకోవాలి మనం యాక్చువల్ గా. బట్ దట్ డజంట్ మేక్ సెన్స్. చాలా అసహ్యకరమైనటువంటి మాట అది. Our God is same. So he is a worker God, he is a thinking God, he is a worker God also. So that is an important concept that we need to think. సో ఏ విధంగా అయితే మనం అనుకుంటాం కదా, అంటే ఫుల్ టైం కాలింగ్ అంటే పాస్టర్ గారు చేసేటువంటి పని, బైబుల్ పట్టుకుని తిరగటం అనేటువంటిది, బైబుల్ బోధించడం అనేటువంటిది ఫుల్ టైం వర్క్ అయితే, the same God actually who gave the Bible, this is the same God who created the oceans, this is the same God actually who created the drainage system, this is the same God actually who is all kinds of engineering, did all kinds of engineering work. He was a physician, he was all things, right? So and that's why we appreciate a lot. సో ఇట్లాంటి గాడ్ ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, అందుకనే గ్యాలిలియో ఫర్ ఎగ్జాంపుల్, గ్యాలిలియో గురించి మీరు తెలిసే ఉంటుంది. సో he's I don't know what we call these guys in Telugu. మనం కాస్మలాజికల్ థింగ్స్ ని ఆలోచించే వాళ్ళని ఏమంటాం, ఖగోళ శాస్త్రవేత్త. దట్స్ రైట్. సో ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే, గాడ్ హ్యాస్ రిటన్ ద లాస్ ఆఫ్ నేచర్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే ఏంటంటే దేవుడు ఈ భౌతికమైనటువంటి నియమాలన్నింటినీ కూడా తన స్వహస్తాలతో గణిత శాస్త్రం అనేటువంటి పరిభాషలో యాక్చువల్ గా రచించాడు అంటాడు. అంటే గణిత శాస్త్రం అంటే అశుద్ధమైనదో అపరిశుద్ధమైనటువంటిది అని కాదు. యాక్చువల్ గా దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. దట్స్ వాట్ గ్యాలిలియో సేస్. ఎందుకు ఆయన మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు అంటే, బికాస్ ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. So God has written it with his own hands in the language of mathematics, natural laws. So andukane Christianity lo work is actually beautiful. So early give me for this, sorry. So and we see, for example, early Puritans మధ్యలో మనం కల్చర్ ని కనుక జాగ్రత్తగా చూస్తే, ప్యూరిటన్స్ అంటే అమెరికాకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు. సో వాళ్ళ పాస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ సో ఎర్లీ పీపుల్ దే యూస్ టు ఆదివారం యాక్చువల్ గా సంఘంలో బోధించేవాళ్ళు, వీక్ అంతా కూడా వాళ్ళ పెరట్లో, వాళ్ళ బ్యాక్ యార్డ్ లో యాక్చువల్ గా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? ఎందుకంటే బికాస్ ఫర్ దామ్ ఇట్స్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. జావా చేయటం అనేటువంటిది, ఆరకుల్ చేయటం అనేటువంటిది తక్కువ పని, హీనమైనటువంటి పని అని కాదు. బట్ అట్ ద సేమ్ టైం వాక్యం చదువుకోవటం, వాక్యాన్ని బోధించడం అనేటువంటిది ఎక్కువ పని. బోత్ ఆర్ సేమ్, బోత్ వి నీడ్ బోత్ ఆఫ్ దెమ్.
సో మనకి ఇద్దరు మనుషులు కావాలి. ఎందుకంటే వాక్యానికి కమిట్ చేసుకొని యాక్చువల్గా వాక్యాన్ని యొక్క లోతుల్ని పరిశీలించేటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉన్నారంటే సంఘాన్ని ప్రభావితం చేయడానికి. సంఘం యాక్చువల్గా దేవుని యొక్క పిలుపులో జీవించడానికి. సో అండ్ ఇంకొకటి యాక్చువల్గా ఏంటంటే ఆదికాండం 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం కాదు 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మనల్ని ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్ గా తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడంటే వాట్ హీ హాజ్ ఆస్క్డ్ us టు డూ. దేవుడు మానవాళి యొక్క ఉద్దేశం ఏంటంటే అవర్ గోల్ ఈజ్ యాక్చువల్లీ టు ఎంజాయ్ గాడ్, టు గ్లోరిఫై హిమ్. మహింపరచడం అంటే ఏంటంటే చాలాసార్లు చాలా మంది ఏమనుకుంటారంటే మహింపరచడం అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి గ్లోరీ మాకు కాదు ప్రభా నీకే గ్లోరీ అని. సో అది కూడా రైటే, కాదని అంటలేదు. కానీ మహిమ అనేటువంటి దానికి, మహింపరచడం అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైనటువంటి మీనింగ్ ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి దాన్ని కనుక మనం ఆస్వాదించగలిగితే అది నిజమైనటువంటి మహిమ. సో అందుకోసం మానవుడు సృష్టించబడ్డాడు. సో మానవుడు యాక్చువల్గా ఏదో పని చేయటానికి కాదు, మానవుడు యాక్చువల్గా దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, దేవునిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని, దేవునిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని మానవుడు ఆస్వాదించడానికి ఫ్రీ టికెట్ ఇచ్చాడు మనిషి. అందుకనే చాలా మందికి సువార్త అనేటువంటిది సిలువతో మొదలైంది అనుకుంటారు. నిజానికి చెప్పాలంటే సిలువ సెంట్రలే సువార్తలో. కానీ సిలువ అనేటువంటిది, సువార్త అనేటువంటిది యాక్చువల్గా ఇట్ స్టార్టెడ్ విత్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. ద వెరీ ఫ్యాక్ట్ దట్ గాడ్ క్రియేటెడ్ అస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఎందుకంటే మనల్ని తయారు చేయటం, ఆయన అద్భుతమైన, ఆయనకంటే అద్భుతమైనటువంటి వాళ్ళు లేరు. అలాంటి ఆయన ఆస్వాదించడానికి మనల్ని తయారు చేసుకోవటం, మనకి ఫ్రీ టికెట్ ఇవ్వటం అనేటువంటిది, దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ న్యూస్ టు అస్. అది నిజమైనటువంటి గాస్పల్ అనేటువంటిది మనకి, రైట్? సో అందుకని దేవుడు తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. తయారు చేసుకున్న తర్వాత ఏమన్నాడు? ఆ దేవుడిని ఆస్వాదిస్తూ మనం ఏం చేయాలంటే, దేవుడు మనిషిని గార్డెన్ లో పెట్టాడు. ఎందుకంటే దాన్ని కల్టివేట్ చేయటం, సాగు చేయటానికి, రైట్? సో సాగు చేయటం అంటే ఏంటంటే సృష్టిలో ఉన్నటువంటి పొటెన్షియల్ని, సృష్టిలో ఉన్నటువంటిది ఏదైతే పొటెన్షియల్ ఉందో దేవుడు ఆ పొటెన్షియల్తో, అంటే ఒక అతీతమైనటువంటి, సో సృష్టిని యాక్చువల్గా ఒక శక్తితో దేవుడు తయారు చేశాడు కదా. ఒక పర్పస్ ఉంది సృష్టిలో, రైట్? సో అందులో ఉన్నటువంటి పొటెన్షియల్ని ఏదైతే ఉందో, ఆ పొటెన్షియల్ ని మానవుడు వెలికి తీసి యాక్చువల్గా ఒకరికొకరు యాక్చువల్గా సహాయం చేసుకోవటం అనేటువంటిది, దాట్స్ యాక్చువల్లీ ద ఒరిజినల్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. అందుకనే కల్టివేట్ చేయడం. సో మా పూల చెట్లు పూలు పూయాలంటే యాక్చువల్గా మానవుడు ఏం చేయాలంటే వాటర్ పోయాలి దాని మీద. ఆర్ యాక్చువల్లీ వీ నీడ్ టు కల్టివేట్ ఇట్, రైట్? సమ్హౌ వీ నీడ్ టు కల్టివేట్ ఇట్. సో ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లిటిల్ బిట్. కాకపోతే ఈ మంచి ఉద్దేశానికి యాక్చువల్గా ఒక హోల్డే పడింది. మనం హోల్డే అంటాం కదా. సో ఒక స్టాపేజ్ పడింది. ఏంటంటే మానవుడు ఎప్పుడైతే దేవుడిని ధిక్కరించాడో, సో 3వ అధ్యాయంలో కనుక, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏముంటుందంటే, సో చూచుటకు మంచిదయి, తినుటకు మంచిదయి, తర్వాత జ్ఞానం ఇవ్వగలిగేటువంటిదిగా, రమ్యమైనటువంటిదిగా ఉండటం ఆ పండును చూసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తీసుకుని తింది. ఆమె యాక్చువల్గా ఇదంతా చేసేటప్పుడు, అంటే అవగారు అదంతా చేసేటప్పుడు, మన ఆదాం గారు యాక్చువల్గా కాస్కోకి వెళ్ళలేదు షాపింగ్కి. ఆయన కూడా పక్కనే ఉన్నారు. ఎందుకంటే హీబ్రూలో సాతాను మాట్లాడుతున్నప్పుడు ఇద్దరితో మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో వి సీ దట్ యాక్చువల్గా దెర్ ఆర్ మోర్ దెన్ హర్. సో ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్. వాళ్ళు ఏం చేశారు బేసికలీ అంటే, మంచి అనేటువంటిది ఇప్పుడు డిసైడ్ చేయాలంటే ఎవరు డిసైడ్ చేయాలి? దేవుడు కాదు. మంచికి డిసైడ్ చేయాలంటే మానవుడే డిసైడ్ చేయాలి. ఆ తర్వాత ఏది ప్లెజర్ ఇస్తుంది అనేటువంటిది ఎవరు డిసైడ్ చేయాలంటే మానవుడే డిసైడ్ చేయాలి, దేవుడు కాదు. మూడవది విజ్డమ్, అంటే జ్ఞానం ఏది ఇస్తుంది అంటే అసలైనటువంటి జీవితం ఎట్లా జీవించాలనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారంటే దేవుడు కదా. యాక్చువల్గా మనిషి డిసైడ్ చేస్తాడు. ఫాల్లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ ఇవి యాక్చువల్గా. చాలా అంటే దేవుడిని పక్కన పెట్టేసి ఆ సింహాసనం మీద మనం కూర్చొని నైతికత అనేటువంటి మొరాలిటీని నేను డిసైడ్ చేస్తాను ఇప్పుడు, ప్లెజర్ని నేను డిఫైన్ చేస్తాను ఇప్పుడు, యాక్చువల్గా విజ్డమ్ ఏది ఇస్తుంది అనేటువంటిది నేను ఐడెంటిఫై చేస్తాను ఇప్పుడు అని చెప్పడం అనేటువంటిది యాక్చువల్గా మన పతనావస్థకి ప్రధానమైనటువంటి మెట్ అనమాట అది. సో దట్ ఈస్ అ క్రూషియల్ థింగ్. సో ఇదంతా జరిగిన తర్వాత ఇమాజిన్ యాక్చువల్లీ దిస్ థింగ్. సో దేవుడు ఏం చేశాడంటే వర్క్ అనేటువంటిది 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనంలో, and to Adam he said, because you have listened to the voice of your wife and you have eaten from the tree of which I have commanded you not to eat, cursed is the ground because of you.
through toil you will eat of it all the days of your life. Both thorns and thistles it will yield for you, and you will eat the plants of the field. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే బై ద స్వెట్ ఆఫ్ ద బ్రో యూ విల్ ఈట్ యువర్ బ్రెడ్. సో ఇక్కడ దేవుడు కర్స్ చేయటం అనేటువంటిది, గ్రౌండ్ని కనుక దేవుడు కర్స్ చేయకుండా ఉండుంటే మన 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 పరిస్థితి చాలా హోప్లెస్గా ఉండేది. ఎందుకు చెప్తాను. సో ఇమాజిన్ ఎ వరల్డ్ వేర్ హిట్లర్స్ డోంట్ డై. డెత్ అనేటువంటిది లేదనుకోండి. పడిపోయినటువంటి మనిషి యొక్క ప్రపంచంలో మరణం అనేటువంటిది లేదు. ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. హిట్లర్స్ అనేటువంటి వాళ్ళు 6 మిలియన్ జ్యూస్ ని చంపినటువంటి వాళ్ళు దే లివ్ పర్పెచువల్లీ, అసలు ఏం బ్రేక్ లేకుండా వాళ్ళు జీవించడం అనేటువంటిది ఆలోచించండి ఒకసారి. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ పెయిన్ఫుల్ థింగ్, రైట్? సో 2 days క్రితం యాక్చువల్గా ఒక న్యూస్ చూసాం. ఏంటంటే ఒక క్రిస్టియన్ ని, ఒక అబ్బాయిని ఆంధ్రాలోనే ఏం చేశారంటే, I think not in Andhra maybe, so I think it's in Orissa or someplace. I have to see, I'm sorry. So Orissa na, okay. So ఇతన్ని యాక్చువల్గా ఏం చేశారంటే ముక్కలుగా నరికేశారు అతన్ని. Imagine a world where fallen nature of human beings actually live perpetually. సో ప్రపంచం ఇట్లాంటి వాళ్ళకి యాక్చువల్గా కావాల్సిందంతా దొరుకుతుంది అనుకోండి. వరల్డ్ మొత్తం ఇట్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ దట్ ఇట్ ఈస్ సపోజ్ టు గివ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. గ్రౌండ్ ఖర్చు చేయబడకుండా ప్రతి ఒక్కటి కూడా వస్తుంది అనుకోండి. ఎంత డేంజరస్ లైఫ్ ఆలోచించండి ఒకసారి. సో రిచర్డ్ వోంబ్రండ్ అనుకుంటే ఒకసారి అంటాడు ఏంటంటే, అనుకుంటే కదా ఆయనే, సో టార్చర్ ఫర్ క్రైస్ట్ లో మాట ఉంటుంది ఏంటంటే, రొమేనియాలో రిచర్డ్ వోంబ్రండ్ ప్రభు కోసం యాక్చువల్గా ఆయన ఎథీస్ట్ గా ఉన్నప్పుడు ప్రభుని నమ్ముకొని, రొమేనియన్ జ్యూ యాక్చువల్గా యూదుడు, ప్రభుని నమ్ముకొని యాక్చువల్గా ప్రభు కోసం చాలా శ్రమలు పడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒకసారి ఒక మాట అంటాడు ఏంటంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన చొక్కా విప్పి యాక్చువల్గా వీపుని చూపించినప్పుడు వీపు ఒక జల్లెడ్ లాగా ఉంది. ఏంటా జల్లెడ్ అంటే, ప్రతిసారి ఈ ప్రిజనర్స్ ఎవరైతే ప్రిజన్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే, సిగరెట్ తాగిన ప్రతిసారి కూడా వీళ్ళ వీపుని యాస్ట్రేస్ గా ఉపయోగించుకునే వాళ్ళంట. అలా ఉపయోగించుకుని అన్ని మచ్చలు పడిపోయినాయి ఆయన వీపు మీద. యాస్ట్రే లాగా ఉంది యాక్చువల్గా, అంటే జల్లెడ్ లాగా ఉంది ఆయన వీపు అంతా కూడా. సో ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే, వీళ్ళకి బాగా దాహం అయినప్పుడు అంటే వాళ్ళు వచ్చి వీళ్ళ మొహం మీద మూత్రం పోసేవాళ్ళంట. పోస్తూ ఒక మాట అనేవాడు అంటే ఏంటంటే, లేనటువంటి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే ఆయన లేడు కాబట్టి ఈ తోటి వ్యక్తి మీద యాక్చువల్గా నాకు ఇష్టం వచ్చినంత ఆ ప్లెజర్ని నేను తీర్చుకోవచ్చాను, ఇష్టం వచ్చినంత ఆనందాన్ని నేను తీర్చుకోవచ్చాను. ఇమాజిన్ ఎ వరల్డ్ వేర్ ద గ్రౌండ్ ఈస్ నాట్ కర్స్డ్. అందుకనే ఈ వచనంలో నేను వచ్చినప్పుడు దిస్ ఈజ్ యాక్చువల్లీ ద గాస్పెల్ ఆఫ్ థార్న్స్ అండ్ థిజిల్స్ టు మీ. చాలా మంది యాక్చువల్గా థార్న్స్ అండ్ థిజిల్స్ చాలా నెగిటివ్ థింగ్ అనుకుంటారు. నో, థార్న్స్ అండ్ థిజిల్స్ యాక్చువల్లీ దిస్ ఈజ్ అ గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. If we don't have a stoppage like this, we will go forever in our fallenness, right? అందుకనే మనం కల్టివేట్ చేయాలి. దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే, మనం చేసేటువంటి ఫీల్డ్ ఏదైతే ఫీల్డ్ లో ఉన్నామో ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి పొటెన్షియల్ అంతా కూడా వెలికి తీసి ఇంకొకరికి ఉపయోగకరంగా చేయటం అనేటువంటిది మన పిలుపు అయితే, అలా చేయటం ద్వారా దేవుడిని మహింపరచడం అనేటువంటిది మన పిలుపు అయితే, దానికి అది ఈజీగా రాదు. ఇప్పుడు ఎందుకు? థార్న్స్ అండ్ థిజిల్స్ ఉంటుంది. థార్న్స్ అండ్ థిజిల్స్ ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఇట్ రిమైండ్స్ అస్ దట్ ఐఎమ్ నాట్ ద కింగ్. సింహాసనం మీద కూర్చునేటువంటి వ్యక్తిని నేను కాదు. వ్యాధులు, రోగాలు మనకు వచ్చినప్పుడు ఐ థింక్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్. రీసెంట్ గా రవి జక్రాయస్ యాక్చువల్గా ఆల్సో వెంట్ త్రూ క్యాన్సర్. బట్ క్యాన్సర్ అనేటువంటిది కొంతమందికి యాక్చువల్గా రాంగ్ అయితే, కొంతమంది యాక్చువల్గా నిజమైనటువంటి దైవ సేవకులు ఎట్లా చూస్తారంటే దాన్ని, ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ మీ that I'm not immortal. నేను ఎప్పుడూ జీవించేటువంటి వాడిని కాదు. సో mortal person నేను, and I need God. Relationships, there are thorns and thistles. Husband ki wife ki మధ్యలో relationships, లేకపోతే believers కి మధ్యలో relationships, they don't go well. There are thorns and thistles. ఈ రిలేషన్షిప్స్ ఇష్యూస్ లో కూడా మనం అందుకనే దేవుడిని తీసుకురావాలి మధ్యలోకి. We need to bring God. We need to it reminds us actually, when I'm not getting along with other believers, when I'm not getting along with my wife, when I'm not able to actually relate to my kids, these are all thorns and thistles. They remind me of my fallen nature. నా యొక్క mortality అవి రిమైండ్ చేస్తున్నాయి. I need to go to God and I need to say that, Lord, this is a thorn and thistle, can you please help me? This is important. I know I don't have time, so I'm just going a little quickly here. So 4th chapter లో చాలా ఇంపార్టెంట్ వచనాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కయీను సంతానం ఏం చేశారంటే, వాళ్ళకి ఇవ్వబడినటువంటి పొటెన్షియల్ ని వెలికి తీయటం మొదలు పెట్టారు. అది ఏంటి? బికాస్ దే వర్క్ విత్ బ్రాన్స్
కొంతమంది ఐరన్తో బ్రాంజ్తో పనిచేయటం మొదలు పెట్టారు, కొంతమంది మ్యూజిక్తో పనిచేయటం మొదలు పెట్టారు. ఇవన్నీ గుడ్, దే ఆర్ గుడ్, యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ గుడ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ అవే ఫ్రమ్ గాడ్. సో వర్క్ ఈజ్ నో లాంగర్, పని అనేటువంటిది దేవుణ్ణి ఎంజాయ్ చేసేటువంటి ప్రాసెస్ కాదు, ఇది దేవుడు లేకుండా చేసేటువంటి ప్రాసెస్ ఇది. సో మ్యూజిక్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ సంథింగ్ దట్ వి డూ ఇట్, సో ఇట్ ఈస్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటంటే దీనికోసమే మనుషులు బ్రతుకుతున్నట్టుగా. సో సిఎస్ లూయిస్ అంటాడు అందుకనే ఏంటంటే, ఇట్లా బ్రతికేటువంటి వాళ్ళు దే వుడ్ నెవర్ రీచ్ యాక్చువల్లీ కంటెంట్మెంట్. అంటే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది, సంతోషం అనేటువంటిది వాళ్ళు దే విల్ నెవర్ రీచ్ ఇట్, దే విల్ నెవర్ రీచ్ ఇట్. సో అందుకనే ఒకసారి బోరిస్ బెకర్ ఒక మాట అంటాడు ఏంటంటే, ఆఫ్టర్ హీ వన్ ద వింబుల్డన్, సో బెకర్ ఒక మాట అంటాడు అంటే, రిపోర్టర్ వచ్చి అడుగుతుంది, యంగెస్ట్ పర్సన్ గా వింబుల్డన్ గెలిచిన తర్వాత రిపోర్టర్ వచ్చి ఒక మాట, ఇప్పుడు నువ్వు ఆకాశంలో ఉన్నట్టున్నావు అంటుంది. ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే, నేను యాక్చువల్గా యంగెస్ట్ పర్సన్ గా వింబుల్డన్ గెలిచాను, నాకు కావాల్సినటువంటి అమ్మాయిని తెచ్చుకుంటాను, నాకు బోల్డ్ అంత డబ్బు ఉంది, కావాల్సినటువంటి కార్లు ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత మీరు అనుకుంటారు నేను ఆకాశంలో ఎగురుతున్నాను అనుకుంటున్నారు, కానీ నేను నీతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా జీవితాన్ని ఎట్లా నేను అంతం చేసుకోవాలనేది ఆలోచిస్తున్నాను అంటాడు. సో వై? బికాస్ ఇఫ్ యూ థింక్ వర్క్ ఈజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, వర్క్ ఈజ్ ఎ మీన్స్ టు సంథింగ్. వర్క్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ యూ థింక్ వర్క్ ఈజ్ అన్ ఎండ్ ఇట్ సెల్ఫ్, విల్ రీచ్ నిహిలిజం. అంటే ఏంటంటే ఒక ఎండ్ ని, ఒక శూన్యతను మనం చేరుకుంటాం. దిస్ ఇస్ అ ప్రాబ్లం ఫర్ అస్, దిస్ ఇస్ అ థార్న్ అండ్ థిజల్ ఫర్ అస్. సో వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే అన్లీషింగ్ ద పొటెన్షియల్. వాళ్ళు మంచిగా చేస్తున్నారు అన్ని, దర్ డూయింగ్ ఆల్ ది, వెలికి తీయటం, తర్వాత మ్యూజిక్ సృష్టించడం, ఇవన్నీ చేస్తున్నారు. బట్ యూ క్యాన్ డూ ఇట్ యాజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో 11వ అధ్యాయం వచ్చినప్పుడు ఇంకొక ప్యాసేజ్ నేను ముగిచ్చేస్తాను. నేను ఇప్పటి వరకు మీరు చాలా పేషెంట్ గా వింటున్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ ఇట్. రీసెంట్ గా ఒక చర్చ్ ఇదే కాన్సెప్ట్ మీద అడిగినప్పుడు ఐ స్పోక్ ఫర్ 2 hours. నాకు కూడా తెలియలేదు, వాళ్ళకి కూడా తెలియలేదు ఆ సంగతి. 2 hours అయిపోయిన తర్వాత దెన్ దే వర్ స్టిల్ ఆస్కింగ్ ఫర్ కెన్ వీ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్ దిస్ వన్, బికాస్ వీ హ్యావ్ సాల్వ్. సో దాట్ వాస్ అ బ్యూటిఫుల్ థింగ్, బట్ వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు దట్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కొన్ని తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాప్టర్ 11లో బాబెల్ గోపురం విషయానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక విషయం జరుగుతుంది ఏంటంటే, వీళ్ళందరూ ఇప్పుడు బ్రిక్స్ తయారు చేయడం మొదలు పెడుతున్నారు, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ రాంగ్. ఎందుకు తయారు చేస్తున్నారంటే, కానీ స్థిరమైనటువంటిది ఒక కట్టడం నిలబెట్టడానికి, ఒక సిటీని బిల్డ్ చేసుకోవడానికి, ఒక సంస్కృతిని బిల్డ్ చేసుకోవడానికి, సివిలైజేషన్ ని నిర్మించడానికి, ఈ సివిలైజేషన్ లో ఎట్లా ఉండాలంటే, వీళ్ళు దేవుని యొక్క ప్రపంచంతో వీళ్ళు సంబంధం కలిగి ఉండాలి. కానీ ఎట్లా ఉండాలంటే వీళ్ళ టర్మ్స్ మీద ఉండాలి. దేవుడు ఎలా ఉండాలంటే వీళ్ళ టర్మ్స్ మీద. అంటే వీళ్ళకి ఏదన్నా కావాలంటే యాక్చువల్ గా చేతులు మెలిదిప్పి దేవుడికి చేస్తావా చస్తావా అనేటువంటిది కావాలి. కానీ వీళ్ళు మాత్రం ఎట్లా జీవిస్తారు అంటే, వీళ్ళు దేవుడు యాక్చువల్ గా భూమి మొత్తం మీరు విస్తరించండి, ఫలించండి అని చెప్పినప్పుడు వీళ్ళు మాత్రం ఏం చేస్తారంటే, లేదు యాక్చువల్ గా మనం దేవుడికి ఫిస్ట్ ని చూపించడం, అంటే పోవా నువ్వు చెప్పేది ఏంటని చెప్పేసి దేవుడికి వ్యతిరేకంగా జీవించడం. నువ్వు మమ్మల్ని విస్తరించమన్నావు కదా, ఫలించమంటున్నావు కదా, మేము అట్లా కాదు, వీ వాంట్ టు స్టే టుగెదర్ నౌ, వీ వాంట్ టు బిల్డ్ ఎ సివిలైజేషన్, ఒక గాడ్లెస్ సివిలైజేషన్ ని మేము సృష్టిస్తాము. ఇదంతా ఎందుకు అంటే, బికాస్ ఆఫ్ సంథింగ్. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. 4వ అధ్యాయం 4వ వచనాన్ని, 11వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, కమ్ దే సెడ్, రండి, లెట్ us build ఫర్ అవర్ సెల్వ్స్, మన కోసం మనం ఒక సిటీని తయారు చేసుకుందాం. చూసారా, మన కోసం మనం, లెట్ us build ఫర్ అవర్ సెల్వ్స్ a city with a tower that reaches to the heavens, that we may make a name for ourselves. ఇక్కడ ఏంటి, మన నేమ్ ని గొప్ప చేసుకోవడానికి తయారు చేసుకుందాం, మన రాజ్యాన్ని సృష్టించుకుందాం రండి, మన రాజ్యాన్ని స్థాపించుకుందాం రండి. సో దట్ ఏంటి, మనం ఇంకెప్పటికీ స్కాటర్ అవ్వకూడదు. దేవుడు యాక్చువల్ గా విస్తరించమన్నాడు కదా, అట్లా కాదు, మనం యాక్చువల్ గా దేవుడికి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్దాం, అయినా సరే మనం చక్కటి జీవితాన్ని జీవించగలం అనేటువంటిది చూపిద్దాం, మనం దేవుడికే చూపిద్దాం. సో దిస్ ఈస్ యాక్చువల్లీ a height of arrogance, hubris. సో క్రియేటింగ్ ఎ నేమ్ ఫర్ అవర్ సెల్వ్స్. సో మనం చూసినప్పుడు వొకేషన్ అనేటువంటిది, పని చేయటం అనేటువంటిది ఎందుకు అంటే, దేవుడికి వ్యతిరేకంగా ఉండటానికి, దేవుడి నుంచి దూరం అవటానికి, అండ్ మన కోసం ఒక పేరు సంపాదించుకోవటానికి. దేవుడు విధానాలకు, యాక్చువల్గా దేవుడు అయితే ఏ ఉద్దేశంతో అయితే మనల్ని సృష్టించాడో, ఫలించడం, విస్తరించడం అనేటువంటిది,
దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండటానికి ఒక సివిలైజేషన్ ని బిల్డ్ చేసుకుంటాం, గాడ్లెస్ సివిలైజేషన్ దానికోసం. ఐ థింక్ వి రియల్లీ నీడ్ టు సీ యాజ్ దోస్, నేను సాఫ్ట్వేర్ లో పనిచేసినటువంటి వాడిని నేను కూడా, అబౌట్ 8 years ఐ వర్క్డ్ ఇన్ ఇట్. అయితే వి నీడ్ టు సీ వర్కహాలిక్నెస్, అసలు వర్క్ పట్ల బ్యాలెన్స్ లేకుండా ఉండటం, తర్వాత వర్కే ప్రపంచం అన్నట్టుగా జీవించడం. వి డోంట్ యాక్చువల్లీ టేక్ టైమ్ విత్ గాడ్, వి డోంట్ రియల్లీ బ్రింగ్ గాడ్ ఇన్ టు అవర్ వర్క్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ఈస్ అ డేంజరస్ థింగ్. దిస్ ఇస్ ద డేంజరస్ ప్రెసిడెంట్ దట్ వీ హ్యావ్. అండ్ I want to end with one passage now. Here is a beautiful thing. ఇట్లాంటి సమయంలో దేవుడు వన్స్ అగైన్ యాక్చువల్గా వాళ్ళ భాషలను తారుమారు చేయడం కూడా ఒక బ్లెస్సింగ్. ఎందుకంటే ఇమాజిన్, దేవుడు లేనటువంటి సివిలైజేషన్ తయారు చేసుకుంటాం. అంటే హిట్లర్ ఏదైతే నాజీ వరల్డ్ ని తయారు చేయడానికి ఇష్టపడ్డాడో, ఈ నాజీ వరల్డ్ లో తయారు చేయడానికి ఎవరైతే అడ్డొచ్చారో వాళ్ళందరినీ తీసుకెళ్లి గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టేశాడు. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఏం చేశారంటే వాళ్ళ మీద సో I was just reading actually just yesterday. హిట్లర్ కింద ఒక డాక్టర్ ఉండేవాడు. యాక్చువల్గా హిస్ నేమ్ ఇస్ జోసెఫ్ మెంగ్లే, రైట్. వాట్ హీ యూస్ టు డూ వాస్, ఆయన ఒక కొత్త రేస్ ని తయారు చేయాలని, అంటే ఒక అద్భుతమైనటువంటి రేస్, ఏంటంటే మరణం లేనటువంటి రేసు, భూమిలో జీవించినటువంటి రేసెస్ అన్నిట్లో కూడా ది బెస్ట్ రేస్ తయారు చేద్దామని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఎవరి మీద? యూదుల మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. ఇందులో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వీళ్ళని కుడితే ఎట్లా ఉంటుంది, కుట్టితే అంటే సూది తీసుకొని కుట్టితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ప్రయోగాలు కూడా చేసేవాడంట. సో మత్తు ఇవ్వకుండా వాళ్ళని కుట్టి భయంకరమైనటువంటి నొప్పితో, గ్యాంగ్రీన్ తో వాళ్ళు చచ్చిపోయినప్పుడు యాక్చువల్గా దే జస్ట్ త్రూ దెమ్. సో ఇమాజిన్ ఎ వరల్డ్ ఆఫ్ దట్ సార్ట్. అండ్ గాడ్ డస్ నాట్ రియలీ కన్ఫ్యూజ్ ద లాంగ్వేజెస్. దేవుడు స్కాటర్ చేయకుండా ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పనిలో ఉండేవాళ్ళు ఆలోచించండి ఒకసారి. సో ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. సో ఇట్లాంటి టైంలో హ్యుమానిటీ మొత్తం కూడా ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితికి చేరినప్పుడు దేవుడు ఇనిషియేట్ చేస్తున్నాడు ఒక వ్యక్తితో కాల్. ఏంటంటే ఏబ్రమ్ అనేటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకుంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మన టాపిక్, ఎందుకంటే పిలుపు అనేటువంటిది మనం చూస్తున్నాం ఇక్కడ. ఏంటి పిలుపు? ఏబ్రహాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యు నీడ్ టు డూ ఇస్, సో లీవ్ సో దట్ యు విల్ బి ఎ బ్లెస్సింగ్, లీవ్ యువర్ కంట్రీ, యువర్ కిండ్రెడ్, యువర్ ఫాదర్స్ హౌస్ హోల్డ్ అండ్ గో టు ద ల్యాండ్ ఐ విల్ షో యూ. అబ్రహాం ఏం చేస్తావు అంటే, నువ్వు బ్యారన్నెస్ తో, అంటే వాళ్ళ భార్య గర్భవతి కాదు, సో ఆయనకి ఛాన్సే లేదు ఇంకా, అట్లాంటి ప్రదేశంలో, అలాంటి టైంలో హీ రీచ్డ్ ఎ డెడ్ ఎండ్. ఏంటంటే ఆత్మీయంగా డెడ్ ఎండ్ రీచ్ అయ్యాడు. ఈవెన్ భౌతికంగా చూసుకున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ లైన్ ఆగిపోయింది అక్కడితో, అబ్రహాంతో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు పిలుచుకుంటున్నాడు. ఏం పిలుచుకుంటున్నాడంటే, అబ్రహామా, నువ్వు గనక నిజంగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని గనక జీవించాలంటే, నిన్ను షేప్ చేస్తున్నటువంటి సంస్కృతిని ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టాలి. నీకు సెక్యూరిటీ ఏదైతే ఇస్తుందో, నేను ఇట్లా ఉంటే, నేను ఈ జాబ్ చేస్తే, లేకపోతే నేను ఇట్లా ఉంటే సెక్యూరిటీ సేఫ్ నాకు అని అనుకుంటున్నావో, ఈ నీ సెక్యూరిటీస్ మొత్తం కూడా వదిలిపెట్టేసి, అండ్ దెన్ యూ ఫాలో మీ, యూ గో టు ద ల్యాండ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సో రాడికల్ కాల్. దిస్ ఈస్ అ రాడికల్ కాల్, దిస్ ఈస్ అ కౌంటర్ కల్చరల్ కాల్. అంటే సంస్కృతి అంతా ఒకవైపు వెళ్తున్నప్పుడు కౌంటర్ కల్చరల్ గా ఉండటానికి పిలుపునివ్వటం, రాడికల్ గా ఉండటం. ఏంటంటే పేరెంట్స్ ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, పేరెంట్స్ దగ్గర ఉంటే, అంటే చుట్టాలందరి దగ్గర ఉంటే సరిపోతుంది. ఏన్షియంట్ వరల్డ్ లో మనం చూస్తున్నాం, వీళ్ళు ఒక ప్రదేశానికి వెళ్ళారు అంటే, ఇతను వాళ్ళ భార్య బాగుందంటే ఇతను చంపేసేవాళ్ళు, ఆమె తీసుకునేవాళ్ళు. అట్లాంటి డేంజరస్ థ్రెటనింగ్ సర్కమ్స్టాన్సెస్ లో ఫ్యామిలీ ఉండటం ఒక గొప్ప సెక్యూరిటీ. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ లీవ్ దెమ్ బిహైండ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు యూ. అండ్ సో దిస్ ఇస్ అ రాడికల్ కాల్. సో నిజమైనటువంటి పిలుపు ఏంటంటే, దేవుడే నాకు సెక్యూరిటీ అని అనుకోవటం, రైట్. అండ్ సెకండ్ వర్స్ ని, రెండో వచనాన్ని కనుక మనం చూస్తే, ఐ విల్ మేక్ యూ ఇన్ టు అ గ్రేట్ నేషన్, నిన్ను ఒక గొప్ప జనాంగంగా తయారు చేస్తాను నేను, అండ్ ఐ విల్ బ్లెస్ యూ, నిన్ను ఆశీర్వదిస్తాను, అండ్ ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 11వ అధ్యాయంలో బాబేల్ గోపురం దగ్గర వాళ్ళ పేర్లు వాళ్ళు గొప్ప చేసుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. 12వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, గొప్పతనం అనేటువంటి ఎవరికైనా సమకూరాలంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే, గొప్పతనం అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే బ్లెస్సింగ్ ద్వారా వస్తుంది. బ్లెస్సింగ్ అంటే ఏంటి? మనం అనుకుంటాం మధ్యలో, మళ్ళీ దేవుడు నాకు మంచి కారు ఇస్తే బ్లెస్సింగ్ అనుకుంటాం, కానీ అది కాదు, సంస్కృతి అది చెప్పేది మనకి. నిజమైనటువంటి బ్లెస్సింగ్ బైబిల్లో ఏంటంటే, అబ్రహాం నిజంగా ధనవంతుడే ఈ టైంకి. ఎందుకంటే దేవుడు ఐ విల్ బ్లెస్ యూ అంటే, యాక్చువల్గా అబ్రహాం నీకు ఇంకో 2 డాంకీస్, రెండు గాడిదలను, 200 గాడిదలను ఇస్తాను నీకు, లేకపోతే 300 ఒంటెలను ఇస్తాను, లేకపోతే అట్లాంటిది కాదు దేవుడు చెప్తాను. ఇప్పటిదాకా ప్రపంచం అంతా కూడా దేవుడు సృష్టించినటువంటి విధానాలకి, ఉద్దేశాలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నేను ఇప్పుడు నా ఉద్దేశానికి తగ్గట్టుగా నిన్ను తయారు చేస్తాను అబ్రహాం. అది నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే బైబిల్లో. బ్లెస్సింగ్ ఇన్ ద బైబుల్ ఈజ్ నాట్ మెటీరియల్ ప్రైమరీలీ. బ్లెస్సింగ్ ఇన్ ద బైబుల్ ఈజ్
బీయింగ్ అలైన్డ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశాలకి మనం యాక్చువల్గా అలైన్ అయి ఉండటం అనేటువంటిది, దేవుని యొక్క విధానాలకి యాక్చువల్గా అలైన్ అయి ఉండటం. దాట్స్ వాట్ బ్లెస్సింగ్ ఇస్. సో బాబేల్ గోపురం దగ్గర వ్యతిరేకంగా వెళ్తున్నారు, అందుకనే వాళ్ళు కర్స్డ్ పీపుల్, వాళ్ళు శపించబడినటువంటి వాళ్ళు. కానీ 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాం ఆశీర్వదించబడినటువంటి వాడు, ఎందుకంటే అబ్రహాం యాక్చువల్గా దేవుని యొక్క విధానాలకి అలైన్ అవ్వబోతున్నాడు ఇప్పుడు. సో అందుకనే గ్రేట్నెస్, దీన్ని గ్రేట్నెస్ అన్నారు, దీన్ని గొప్ప అని చెప్పేసి అన్నారు బైబిల్లో. గొప్ప అంటే యాక్చువల్గా నేను ఎంత సాధించాను, నేను ఎంత పిస్తానని కాదు. సో గొప్ప అనేటువంటిది ఏంటంటే నేను దేవునితో ఎంత ఉన్నాను అనేటువంటిది, దేవుని యొక్క విధానాలకి నేను ఎంత యాక్చువల్గా అనుగుణంగా ఉన్నానని. అందుకనే ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఎవరు అంటే యేసు ప్రభు. ఎందుకంటే హీ రియల్లీ ఒకసారి ఇంట్రెస్టింగ్ గా క్రికెట్ చూసినప్పుడు, ఐ లవ్ క్రికెట్ అలాట్. సో కామెంటరీ వింటున్నప్పుడు నవజోత్ సింగ్ సిద్ధు గురించి తెలిసే ఉంటుంది. సో కామెంటరీ వినేటప్పుడు ఒక స్టేట్మెంట్ అన్నాడు, సిద్ధు యాక్చువల్గా యు ఆర్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్ అన్నప్పుడు ఆయన అన్నాడు, దెర్ ఈస్ నో వన్ గ్రేట్ ఎక్సెప్ట్ ద లాస్ట్ మ్యాన్ హూ డైడ్ ఆన్ ద క్రాస్, దట్స్ వాట్ హి సెడ్. అంటే ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఎవరు గొప్పవాళ్ళు అంటే ఒకే ఒక వ్యక్తి, సిలువ మీద చనిపోయినటువంటి చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక్కడే గొప్ప వ్యక్తి అన్నాడు. ఎందుకు అంటే బికాస్ జీసస్ సో కార్పెంటర్ గా వచ్చాడు, హేరోద్ లాగా రాలేదు, రోమా కైసర్ లాగా రాలేదు, కానీ కార్పెంటర్ గా వచ్చాడు. కార్పెంటర్ గా వచ్చిన తర్వాత హీ వాజ్ కంప్లీట్లీ అలైన్డ్ యాక్చువల్లీ టు ద విల్ ఆఫ్ గాడ్. ప్రీస్ట్ గా రాలేదు ఆయన, పరిసయుడుగా రాలేదు, సద్దుకయ్యగా రాలేదు. సో బట్ హీ కేమ్ యాజ్ అ కార్పెంటర్, యాజ్ అ వర్కర్ పర్సన్, యాజ్ అ నార్మల్ పర్సన్ లైక్ యూ అండ్ మీ. అండ్ బ్లెస్సింగ్ అనేటువంటిది, ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ అంటే దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, చాలాసార్లు విట్నెసెస్ లో, టెస్టిమనీస్ లో మనం వింటుంటాం, దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే అండి, ఎవరికి మా ఆఫీస్ లో ఎవరికి ప్రమోషన్ రాలేదు, నాకు ఒక్కడికే వచ్చింది ప్రమోషన్, ఎవరికి రైజ్ రాలేదు, అంటే వాళ్ళ సిటీసీలో ఎవరికి రైజ్ రాలేదు, నాకు ఒక్కడికే వచ్చింది. బట్ దాట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్ ఇన్ ద బైబుల్. బైబుల్లో గాడ్ బ్లెసెస్ us టు బీ అ బ్లెస్సింగ్ టు అదర్స్. ఈ బ్లెస్సింగ్ అనేటువంటిది మనతో పాటు ఉంచుకోవడానికి కాదు, లేకపోతే ఇంకొకళ్ళ తలల మీద మనం తొక్కి యాక్చువల్లీ ఇంకొకళ్ళని తొక్కేసి పైకి రావడం అనేటువంటిది కాదు. బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ యాక్చువల్లీ టు బ్లెస్ అదర్స్, టు బీ అ బ్లెస్సింగ్ టు అదర్స్. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, కాల్ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న I want to answer now with this definition. ఏంటంటే, whatever field that you are in, whatever field that you are in. చాలాసార్లు అన్ఫార్చునేట్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సంఘానికి వాళ్ళకి ఎట్లా ఉపయోగపడతారు అంటే ఆలోచిస్తే, సంఘానికి డబ్బులు వేస్తారు వాళ్ళు. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి కఠినమైనటువంటి పదజాలను ఉపయోగించి వాడుకుంటున్నాను, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను కాబట్టి. లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వదిలేసి నేను దేవుని పనికి వచ్చానని నన్ను చెప్పుకుంటారు. లేకపోతే టీచింగ్ చేయడానికి, సాఫ్ట్వేర్ కి బైబిల్ కి సంబంధం లేకుండా ఉన్నట్టుగా బైబిల్లో ఉన్నటువంటి వచనాలను చెప్పడానికన్నా ఉంటారు. లేకపోతే సండే స్కూల్ని టీచ్ చేస్తారు. ఇవన్నీ కరెక్టే. నిజానికి చెప్పాలంటే సంఘానికి సంఘం యొక్క పరిచర్య కోసం డబ్బులు ఇవ్వటం అవసరం, వాక్యాన్ని ఓపెన్ చేసి సంఘానికి బోధించడం అవసరం, ఇవన్నీ కాదంటలేదు. కానీ ప్రైమరీ రోల్ ఏంటి అంటే, హౌ కెన్ ఐ యూజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అందులో ఉన్నటువంటి పొటెన్షియల్ని, దేవుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ని తయారు చేసిన దేవుడు అని నన్ను నమ్మినప్పుడు, ఇందులో ఉన్నటువంటి పొటెన్షియల్ మొత్తాన్ని కూడా వెలికి తీసి నేను అన్లీష్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇట్. ఇది దేవుని యొక్క క్రియేటివ్ వర్క్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను అట్లా చేస్తున్నప్పుడు దేవుని యొక్క సృష్టి ధర్మంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. దేవుడు అందుకోసం మనల్ని పిలుపునిచ్చింది. ఎందుకు ఇందులో పార్టిసిపేట్ చేయటం? టు మేక్ ఇట్ యూస్ఫుల్ ఫర్ అదర్స్, టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఈవెన్ థార్న్స్ అండ్ థిజిల్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, అంటే ఏంటంటే ముళ్ళ కంపల్లో ఉన్నటువంటి మన బ్రతుకులకు కూడా ఏ విధంగా మనం వీ కెన్ హెల్ప్. ఒక ఎగ్జాంపుల్ నేను క్లోజ్ చేస్తాను, అండ్ దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ద క్వశ్చన్స్. వి రీసెంట్లీ మెట్ పర్సన్ కాల్డ్ రాజలిన్ పికర్డ్. ఈ రాజ్ పికర్డ్ అంటారు, రాజలిన్ పికర్డ్. యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి చూడండి, రాజలిండ్. సో షీ కేమ్ టు, ఆమె MIT-లో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కి ఆమె హెడ్ అనమాట. సో షీఈస్ ద గ్లోబల్ హెడ్ ఇన్ ఎ సెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూవ్మెంట్ మొత్తానికి కూడా గ్లోబల్ హెడ్ రాజలిన్ పికర్డ్, ROSALIND PICCARD పికర్డ్. సో షీ కేమ్ టు ట్రినిటీ వేర్ ఐఎమ్ డూయింగ్ మై PhD. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి థియాలజీకి మధ్యలో ఇంటిగ్రేషన్ ఎట్లా చేయొచ్చు అనేటువంటిది మేము కూర్చొని మాట్లాడుతున్నాం అప్పుడు. సో వీ వర్ టాకింగ్ అండ్ షీ వాస్ గివింగ్ ఎ లెక్చర్. ఆ లెక్చర్ లో ఏం చెప్పిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి డిసిప్లిన్ ని ఎట్లా దేవుని స్వరూపంలో తయారు చేసినటువంటి వాళ్ళకి ఉపయోగకరంగా చేసి దేవుడిని మహింపరచడం ఎట్లాగా అనేటువంటిది చెప్తూ ఆమె ఏం చేసిందో చెప్పింది. రెండు ఎగ్జాంపుల్స్ ఆమె చెప్పింది, అది నేను చెప్పి ముగిస్తాను. ఆమె ఏం చెప్పిందంటే, చాలాసార్లు మనకు తెలుస్తుంది ఏంటంటే,
ఎపిలెప్సీ అంటాం, ఫిట్స్ రావటం చాలా మంది జనాలకి. ఈ ఫిట్స్ వచ్చేటువంటి వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు అనుకోండి, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఫిట్స్ వచ్చినాయి, ఎవరు లేరు. లేకపోతే బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఫిట్స్ వచ్చినాయి, ఎవరు లేరు. సో ఏం చేస్తారంటే చాలా మంది చోక్ అయి చనిపోతారు, లేకపోతే మొహం మీద పడతారు, కింద పడతారు, చచ్చిపోతారు. సో దిస్ ఇస్ అ ప్రాబ్లం. చాలా మంది ఏటా చనిపోవడం జరుగుతుంది ఇట్లాగా ఎపిలెప్సీతో. సో రాజలన్ పిక్కర్డ్ ఏం చేసిందంటే ఫిజిషియన్స్ తో కలిసింది, అంటే డాక్టర్స్ తో కలిసి ఇట్లా ఫిట్స్ వచ్చేటప్పుడు ఆర్ దేర్ ఎనీ సిమ్టమ్స్, యాక్చువల్గా ఫిజియోలాజికల్ సిమ్టమ్స్ ఏవైనా బాడీలో నుంచి మనం రికార్డ్ చేయొచ్చా అని అడిగింది. సో వాళ్ళు ఆలోచించి ఎస్ మనం చేయొచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈమెం చేసిందంటే ఇంటికి వెళ్ళి షీ రోట్ కోడింగ్ అండ్ షీ ఫర్ ఎ డివైస్ ఒక 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 పరికరాన్ని తయారు చేసింది. ఏంటంటే ఇవి ఈ వీటిలన్నిటిని కూడా రీడింగ్ చేయడానికి, ఈ ఫిజియోలాజికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని చదవటానికి యాక్చువల్గా ఒక పరికరాన్ని తయారు చేసింది. ఆ పరికరం వాళ్ళు ఇక్కడ తగిలించుకొని తిరుగుతారు అనమాట. సో ఎప్పుడైతే ఆ కండిషన్స్ మీట్ అవుతాయో ఇదేం చేస్తుంది, ఈ పరికరం యాక్చువల్గా ఈ ఎపిలెప్సీ వస్తుంది రాబోతుంది అని చెప్పేసి, ఫిట్స్ వస్తున్నాయి ఇతనికి అని చెప్పేసి ఒక 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 చిన్న సంకేతాన్ని యాక్చువల్గా వీళ్ళ కేర్ టేకర్ కి పంపిస్తుంది. ఆ కేర్ టేకర్ ఇమీడియట్ గా వచ్చి కేర్ తీసుకుంటారు. సో నౌ లుక్ ఎట్ ఇట్, యాక్చువల్లీ కోడింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్ టు ఎర్న్ మనీ. సో డబ్బులు తయారు చేసుకోవడానికి కాదు కోడింగ్ అనేటువంటిది. కోడింగ్ ఈజ్ యాక్చువల్లీ టు హెల్ప్ our brothers and sisters in Jesus Christ and also in humanity at large. సో దేవుని స్వరూపంలో తయారు చేయబడినటువంటి వాళ్ళకి సేవ చేయటం అనేటువంటిది. సో టు బి అ బ్లెస్సింగ్. రాజలన్ పిక్కర్డ్ ఈస్ అ గ్రేట్ క్రిస్టియన్, బై ద వే, వండర్ఫుల్ క్రిస్టియన్. సో ఆమె సో దిస్ ఈస్ ద సర్వీస్ టు ద చర్చ్. ఇది నిజమైనటువంటి సర్వీస్. అంటే సివిల్ ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు హౌ కెన్ వి రియల్లీ థింక్ అబౌట్ ఇట్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ రాజలన్ పిక్కర్డ్ వన్స్ అగైన్ ఇస్ సో ఆటిజం ఉన్నటువంటి కిడ్స్ కి, ఆటిజం ఉన్నటువంటి కిడ్స్ కూడా కొన్ని టైమ్స్ లో వాళ్ళు బాగా యాజిటేట్ అయిపోతుంటారు, హైపర్ అయిపోతుంటారు. ఈ హైపర్ అయిపోయేటువంటి టైమ్స్ లో యాక్చువల్గా న్యూరలాజికల్ సైన్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది రీడింగ్ చేయడానికి మళ్ళీ షీ వర్క్డ్ విత్ ద డాక్టర్స్ అండ్ దెన్ షీ కోడెడ్ సంథింగ్ దేర్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ దిస్ ఈస్ వాట్ వీఆర్ కాల్డ్ టు డూ. ఇది మన పిలుపు. అంటే ఇది మనం నిజంగా ఎట్లా మనం ఇది పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఇది ప్రతి ఒక్కరికి ఇచ్చారు. లూథర్ గారు చెప్పింది కరెక్టే. ఏంటంటే బైబిల్ని పట్టుకొని బైబిల్ని బోధిస్తున్నాను ఈ రోజు నేను. అంటే ఎందుకు బోధిస్తున్నానంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫుల్ టైం వర్కర్, నేను ఎంత ఫుల్ టైం వర్కరో మీరందరూ కూడా ఫుల్ టైం వర్కర్స్ అట్లానే. సో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫీల్డ్స్ లో, ఆ ఫీల్డ్స్ లో దేవుని యొక్క పిలుపుని ఎట్లా జీవించాలి అని చెప్పటం అనేటువంటి పిలుపు నాది. సో నేను వాక్యాన్ని ఎందుకు చదువుతున్నాను, వాక్యం కోసం నేను ఎందుకు కమిట్ చేసుకున్నాను నేనంటే, ఐఎమ్ నాట్ హియర్ యాక్చువల్లీ టు క్రియేట్ మై ఓన్ కింగ్డమ్. ఐఎమ్ హియర్ యాక్చువల్లీ టు ఎనేబుల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నాతో పాటు ఉన్నటువంటి ఫుల్ టైమ్ మిషనరీస్ మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ ఫీల్డ్స్ లో ఫుల్ పొటెన్షియల్ ని వెలికి తీయటానికి. అండ్ బై డూయింగ్ దట్ వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. అవర్ కాల్ ఈస్ టు గ్లోరిఫై గాడ్, దేవుడిని మహింపరచడానికి. ఎట్లాగా? బై పార్టిసిపేటింగ్ ఇన్ ద క్రియేటివ్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సృజనాత్మకమైనటువంటి పని ఏదైతే దేవుడు సృష్టిలో ప్రారంభించాడో ఆ పనిలో నేను పార్టిసిపేట్ చేయటం ద్వారా, అండ్ సృష్టిలో ఉన్నటువంటి పొటెన్షియల్ ని అన్లీష్ చేయటం ద్వారా, అంటే వెలికి తీసి ఎందుకు వెలికి తీస్తున్నానంటే క్రియేషన్ కి, మానవులకు మాత్రమే కాదు, జాగ్రత్తగా వినండి, క్రియేషన్ కి, దేవుని యొక్క సృష్టికి మనం యాక్చువల్ గా సర్వీస్ గా చేయటానికి. అందుకనే ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్స్ ఉండాలి. ఎందుకంటే గాడ్ ఈస్ ద ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్. సో ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్స్ ఆలోచించాలి, క్రిస్టియన్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్స్. పాలసీ మేకర్స్ ఉండాలి, లాయర్స్. యాక్చువల్ గా జస్టిస్ సిస్టమ్, వెన్ యూ సీ ఇండియాలో రీసెంట్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేనున్నప్పుడు 2018 లో there was a law that was introduced. A couple of laws that were introduced. So they legalized homosexuality and they legalized adultery also in India. లేకపోతే అట్లీస్ట్ ఐ కెన్ సే దిస్ వే దట్ దాని మీద ఉన్నటువంటి ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఇప్పటి వరకు ప్రెసెంట్ లాలో వాటిని తీసేశారు వాళ్ళు. సో ఆ రెండు జరిగినప్పుడు యాక్చువల్గా దెర్ వాజ్ నో క్రిస్టియన్ వాయిస్ అట్ ఆల్ ఇన్ ఇండియా. 1-2 చర్చెస్ అక్కడ ఇక్కడ మాట్లాడినాయి తప్పితే నిలబడి యాక్చువల్గా జస్టిస్ సిస్టమ్ యాక్చువల్గా ఇది చాలా రాంగ్, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ అ సర్వీస్ టు హ్యుమానిటీ అని ఎవరు చెప్పలేదు. అది జరిగిన వారం రోజుల్లోనే రిపర్కషన్స్ ఎట్లా ఉన్నాయంటే, చెన్నైలో ఓపెన్ గా కొంతమంది పురుషులు వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి అమ్మాయిల్ని ఇంటికి తెచ్చుకోవటం, యాక్చువల్ గా వాళ్ళతో పాటు ఉండటం. భార్య ఏమనలేదు. ఇప్పుడు ఎందుకు, నీకు కావాల్సింటే డివోర్స్ తీసుకో, అంతేగాని యూ క్యాంట్ రియల్లీ పుట్ రెస్ట్రిక్షన్ ఆన్ దట్ బికాస్ ఇట్స్ కన్సెన్షువల్.
సో రైట్, సో దిస్ ఇస్ నాట్ ఎ సర్వీస్ టు హ్యుమానిటీ. సో జస్టిస్ కోసం, జస్టిస్ లో ఫుల్ టైం వర్కర్స్ చాలా అవసరం. క్రిస్టియన్ ఫుల్ టైం వర్కర్, ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ అ ఫుల్ టైం వర్కర్. నువ్వు ఆరకల్ కోడింగ్ చేస్తున్నా, నువ్వు DBA గా ఉన్నా సరే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నా సరే, నువ్వు జావా కోడింగ్ చేస్తున్నా సరే, లేకపోతే నువ్వు లాయర్ అయినా, నువ్వు టీచర్ అయినా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా సరే కూడా యు ఆర్ ఎ ఫుల్ టైం వర్కర్ ఇన్ ద ఫీల్డ్. అండ్ టీచర్ అయితే కనుక టీచింగ్ మెథడ్స్ లో యాక్చువల్ గా హౌ కెన్ వి హెల్ప్. ఇప్పుడు ఉన్నటువంటి టీచింగ్ మెథడ్స్ ఎట్లా కేటర్ చేయట్లేదు. ఈ టీచింగ్ మెథడ్స్ ని నిజంగా ఫెలో హ్యుమానిటీకి ఉపయోగకరంగా చేసేటట్టుగా మనం ఎట్లా ఆలోచించాలి, సో ఎట్లా రిఫార్మ్స్ తీసుకురావాలి వీటిల్లో. సో స్టేట్స్ పర్సన్, పాలిటీషియన్స్ యాక్చువల్ గా రిఫార్మ్స్ తీసుకురావడానికి ఆలోచించడం. విలియం వెల్బర్ ఫోర్స్ లాంటి వాళ్ళు స్లేవరీని, బ్రిటన్ లో స్లేవరీని రూపుమాపడానికి, హీ వాజ్ అ ఫుల్ టైమ్ వర్కర్. హీ వాజ్ అ పాలిటీషియన్, బట్ హీ వాజ్ అ ఫుల్ టైమ్ వర్కర్. సో అవర్ వ్యూ ఆఫ్ కాల్ నీడ్ టు బి బ్రాడెండ్. మనం చాలా ఆలోచించాలి. వీ షుడ్ స్టాప్ యాక్చువల్లీ సేయింగ్ రోమన్ క్యాథలిక్ డాక్టర్ ని ఫుల్ టైమ్ వర్కర్ అనేటువంటి వర్డ్ ని యూజ్ చేయడం మానేసేయాలి మనం. ఎందుకు అంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ అ ఫుల్ టైమ్ వర్కర్. ఎలాంటి ఫుల్ టైమ్ వర్కర్ అనేటువంటిది మనం ఆలోచించాలి. దిస్ బ్రదర్ హ్యాస్ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద ఫుల్ టైమ్ వర్క్ ఇన్ థియాలజీ. నేను ఎందుకు థియాలజీలో ఉన్నాను? థియాలజీలో దేవుడు తయారు చేసినటువంటి పొటెన్షియల్ మొత్తాన్ని కూడా వెలికి తీసి నా ఫెలో బ్రదర్స్ కి ఈ రోజు నేను, ఈవెన్ ద రీజన్ వై ఐఎమ్ టాకింగ్ హియర్, కల్చర్ లో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతూ మీ ముందు పెట్టడం అనేటువంటిది, దట్స్ మై కాల్. అండ్ యూ హ్యావ్ అ కాల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ whatever field that you are in. So once again, brothers and sisters, I just want to say this thing, ఏంటంటే our call is to glorify God by participating in the creative work of God, by unleashing the potential of his creation in service of the creation. So that is what our call is. I hope actually there is a revival in the field. This is an important thing. So far సంఘం చాలా దైన్యమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళినటువంటి ఇవి. ఎందుకంటే సంఘం మూలగూర్చోవటం జరిగింది. వాక్యాన్ని పట్టుకొని మూలగూర్చుంది. వాక్యాన్ని తీసుకొని మీరు బయటికి వెళ్ళండి అని చెప్తే వాక్యాన్ని తీసుకొని మనం 4 గోడల మధ్యలోకి వస్తున్నాం. వాక్యాన్ని తీసుకొని యాక్చువల్గా ఉప్పులాగా ఉండండి, వెలుగులాగా ఉండండి అంటే వాక్యాన్ని తీసుకొచ్చి కొంచెం కింద పెడుతున్నాం మనం. సో ఉప్పులాగా ఉండటం, వెలుగులాగా ఉండటం అనేటువంటిది ఎవ్రీ ఫీల్డ్ లో జరగాలి. ఫిలాసఫీలో జరగాలి, లింగ్విస్టిక్స్ లో జరగాలి, లాంగ్వేజెస్ లో జరగాలి. దట్స్ మై ఫీల్డ్ యాక్చువల్. సో థియాలజీలో జరగాలి, అంతేకాదు కంప్యూటర్ సైన్స్ లో జరగాలి, సివిల్ ఇంజనీరింగ్ లో జరగాలి. ఆల్ దీస్ యాక్చువల్లీ వీ నీడ్ ఫుల్ టైమర్స్. యు ఆర్ ఫుల్ టైమర్స్ ఇన్ దిస్ ఫీల్డ్. లెట్స్ ప్రే. పరిశుద్ధమైన దేవ, ఈ దినాన మీరు మీ యొక్క హృదయ వాంఛను, హృదయ అభీష్టము మీరు మాతో పంచుకున్నారు. మేము ఎట్లా ఉప్పులాగా ఉండాలి, ఎట్లా వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండటం అంటే ఏంటి అసలు, వెలుగుగా ఉండడం అంటే ఏంటి అసలు, మా పిలుపు అంటే ఏంటి? పిలుపు అంటే అన్ని వదులుకొని బైబిల్ పట్టుకొని తిరగటమా, లేకపోతే బైబిల్ని పట్టుకొని అన్నిట్లోకి వెళ్ళటమా అనేటువంటిది మీరు మాకు నేర్పిస్తున్నారు. కృప చూపించండి మా దేవ. సంఘం చాలా కాలం క్యాథలిక్ డాక్టర్ని పట్టుకొని అనవసరంగా కిందకు వెళ్ళిపోయినటువంటి ప్రాంతాల్లో ఈ దినాల్లో మీరు చాలా మందిని తీసుకొస్తున్నారు. ఒక ఉజ్జీవాన్ని ఈ ఏరియాలో మీరు తీసుకొస్తున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి, ఆ ప్రణాళికని మీరు నెరవేర్చడానికి మీరు చేస్తున్నటువంటి ప్లాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి. అయితే మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈరోజు విన్నటువంటి మేమందరం కూడా, చెప్పినటువంటి నేను కానీ విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మేము ఫుల్ టైం వర్కర్స్ అనేటువంటిది ఆలోచించడానికి, కేవలం బైబిల్ని బోధించడం మాత్రమే కాదు, బైబిల్ని యాక్చువల్గా మా ఫీల్డ్స్ లోకి మేము ఎట్లా తీసుకెళ్ళగలగాలి, ఆఫీసెస్ లో బైబిల్ స్టడీ చేయటమే కాదు, మా ఫీల్డ్స్ లో యాక్చువల్గా బైబిల్ ద్వారా ఏ విధంగా ప్రభావితం చేయాలి మా ఫీల్డ్స్ ని, బైబిల్ ద్వారా మా ఫీల్డ్స్ ని ఎట్లా చూడాలి అనేటువంటి విషయాన్ని మీరు మాకు దయచేసి నేర్పించమని అడుగుతున్నాం. ఇది చాలా కష్టమైనటువంటిది, ఇప్పటికి ఈజీగా రాదు, కానీ ప్రాక్టీస్ చేయడం ఇప్పటికి మా ఆరంభం. ఈ ఆరంభం దీని కొనసాగింపుగా మీరు మాకు సహాయాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. మీకు మహిమ ప్రభువా, మీకు ఘనత, మీది వైభవం, మీదే ప్రభావం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో యుగయుగములకు మీకే ఘనత కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Amen. Thank you, brother. Sorry, I went over. I know it's very tough, actually. No problem. It was very good. So thank you for the message, brother. It's very useful, actually, for me at least. I mean, there is meaning in everything that we do, right? And there is a direction and there is a method to all this madness, right? Thank you for pulling it all together. So we'll open it for questions.
If anybody has any questions, you can put in the chat room or you can speak up. A couple of questions అండి. ఒకటి అదే మీరు చెప్పారు కదా, there is a service to the of creation, service to humanity. There all that is involved in our vocation, right? In whatever work we do. But sometimes, say we work in some company, because most of us are working in some companies, and the company determines the goal, what they want to do, right? It may not be in our control to determine the motivation behind that, right? The company, let us say their motivation is not service to anything. They just want to make money, right? And most of us may be working there, right? Working on those companies where the motivation may be just entertain, let us say. It may be entertainment industry, and we just want to entertain more and more and get more and more people to watch and buy, right? If that is our, that's where our promotions, again, mana success is determined by that. So what can we do in that? This is actually a very good question and important one also. For more clarity, I would suggest reading Every Good Endeavor, because Tim Keller actually dealt with this question in a very beautiful way. But let me say, we are not in a position. Sometimes actually we are almost at the bottom in our companies, and we are not in a position because company defines the goal, and companies are making money. So, and making money is not wrong in the Bible, but that is having that as the only goal is the problem, right? What we can do is we can actually మనం ఏ పొజిషన్లో అయితే ఉన్నామో ఆ పొజిషన్లో యాక్చువల్గా వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వర్క్ పట్ల ఒక అవగాహన కలిగి ఉండటం, ఆ వర్క్ పట్ల ఒక అవగాహనని యాక్చువల్గా మనం చూపించడం మన తోటి ఫెలో బీయింగ్స్కి, మన ఫెలో వర్కర్స్కి, వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వకపోయినప్పటికీ కూడా we show it. One thing I can say, for example, what I have done in my team. TCS, I worked for TCS, and I worked for TCS, and there is a huge night 1 o'clock call ayipedi. You have 10 action items, and then 6 o'clock immediately your manager calls you and asks you how many action items have you done so far. So they don't. This is madness, right? But when I became actually a team leader, I have told my team, especially the biblical values in it. I enforce that actually you need to take rest. And when you're in the office, I personally actually counseled people. There's one guy I still remember, actually, I think he's in New Jersey or someplace. So Vinod Kumar Subbaraman, so he's from Madurai, or Tanjore, sorry. When he came to me with anxiety, like work anxiety, why he is not able to give his best ani alochinchinappudu, as his team lead, I sat with him and I asked him, what is going on in your life? And then I realized that there is anxiety that is in him. So I gave him that once you go out, actually don't think about work at all. So once you come in, when you come in, actually you give your 100% in the work. You be present, fully present here, and do some stuff. And I asked him actually to take breaks, to take 1 day off per week and not do anything. So just to spend time with families. And I put a restriction on if this work is not done today. I went to the clients and then I told them very specifically, as an on-site coordinator for them, I went to them and told that this work cannot be done actually in these amount of hours. So I used to talk to the clients, and my client actually was one of the toughest clients. So his name, పేరు అవసరం లేదు కానీ, బట్ ఆమె కింద నా ముందు పనిచేసినటువంటి ఆన్సైట్ కోఆర్డినేటర్స్, వన్ ఆన్సైట్ కోఆర్డినేటర్, he was a very experienced one. When he went to the doctor, doctor said that if you work under the same stress, you will die actually when you reach 33 or 34. That's what doctor told him, because she puts him under a lot of stress. But when I came, actually, I went to this person. She started pressuring me also. I went to her, I took her to her room, and then I told her, I go to church and I take breaks from in work, and I told them realistic deadlines. I said that, well, these are the number of hours that needs for this kind of work, and we cannot do actually in this. So I made sure that my team actually has enough rest, and my team actually is qualitatively good.
So what happened during the process is there is a culture of work. Though I'm in the least in my team lead actually is one of the least in the chain, but I influenced actually the culture. So the more you go up, the more you look in that particular area where your area of influence, and then see how can I influence in this area? How can I have Christian values actually bring into this area? And I know we can't really change the entire company at once, but we can change actually department by department, stage by stage. This is where whatever we have called to do, just like Joseph did, right? So we see Joseph's life as an important thing. So Joseph was faithful. Joseph was the model actually for what we have done so far, or for what I have taught so far, right? So whatever area that he was, when he was put in prison, he came up with policies. He influenced the prison policies. When he was in Potiphar's house, he influenced the policies there. Potiphar intlo policies influenced it motivated. Mali, when he was actually the prince of Egypt, like the cartoon calls, he was the prime minister of Egypt. He started influencing there also. He started influencing the policies of Egypt. Egypt is a pagan nation. They said Egypt don't have purpose. Egypt, the whole nation, he could steer actually in a good direction. So that is what I would like to say now. And Keller answers it in a different way. Redeemer's Church Law, what they do is, and not Redeemer, Redemption, I think, Redeemer Life, or I don't remember their church plan name. So what they do is every week they gather. Ever gather avutaru? Civil engineers andaru kuda gather avutaru, and then they think about their field. Doctors andaru kuda gather avutaru. They think about their field. And once in a while, actually, all these disciplines come together and talk how they can actually live the biblical values in the positions and the stages where they are, and also in their field at large. Etla వాళ్ళు దాని గురించి ఆలోచించగలరని. So this is beautiful, really. And Denver Law, for example, there is an institute I highly recommend actually that you attend. You attend their seminars. Denver Institute of Faith and Work. This is I mean, a lot of my friends actually are leading that right now. Brian is the one actually who was the head of it right now, and I know him very well. Fantastic guy. Denver Institute of Faith and Work. Denver Institute of Faith and Work. So these are Cherry Creek Presbyterian Church is part of it, by the way. And these people, they conduct seminars to think through etla manakunnatuvanti fields lo further help in this area. So mana stage lo, mana field lo etla manam influence cheyochu anetuvanti. So I hope actually I'm helpful to a bit, brother, in this case. Yes, brother. Yeah.